श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఈ దేహము నువ్వు కాదని, దేహమునందు ఉన్నటువంటి సాక్షిభూతమైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే నీవు కాని దేహము అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైన విషయాలతో నువ్వు దుఃఖమును పొందకుండా పరమ శాంతిని పొందడానికి కావలసిన అవకాశం నువ్వు దేహబంధముల నుండి విడిపడడానికి నేను చెప్పినటువంటి మార్గాన్ని తెలుసుకుని ఆచరించమని మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అందరూ కూడా నాకు సకులు, నాకు ఇష్టులైనటువంటి వారు, నా భక్తులుగా ఉన్నారు. అంటే నన్ను నిరంతరం నామస్మరణ చేత మీ యొక్క సంకీర్తనలు, భజనలు, తర్వాత మీ యొక్క నిష్కల్మషమైనటువంటి మీ కర్మ, ఇవన్నీ కూడా నాకు మిమ్మల్ని భక్తులుగా చేసేసాయి. కాబట్టి నా భక్తులైనటువంటి వారికి నేనేం చేస్తాను, రహస్యాలు చెప్తాను. అంటే భగవంతుడు మనం మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడండి. పరమాత్మ యొక్క మాటలు చూడండి, మనకి తెలిసిన విషయాలను మన వాళ్ళకే చెప్తాం, మనకి ఇష్టమైన వాళ్ళకే చెప్తాం. మనకిష్టం లేని మన శత్రువుల దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఇలాంటి రహస్యాలు ఉన్నాయండి, మా సీక్రెట్స్ ఇవ్వండి అని మనం చెప్తామా? చెప్పము. పరమాత్మ కూడా అంటున్నారు, లోకంలో ఎంతో మంది ఉన్నారు, 84 లక్షల రకాల ఉపాధులన్నీ నా యొక్క అంశయే. మరి అన్ని ఉపాధులలో ఉన్న వారికంటే నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఉపాధి ఏంటంటే బుద్ధి చైతన్యాన్ని ఇచ్చి, అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగినటువంటి గొప్ప సమర్థత ఉన్నటువంటి బుద్ధి చైతన్యాన్ని మనిషికి ఇచ్చాను. మరి మనిషిగా పుట్టిన వాళ్ళందరూ నా భక్తులవుతారా, నా సకులవుతారా? పరమాత్మ ముందే ఒక మాట చెప్పారు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. నేను పరమేశ్వర స్వరూపంగా సమస్త ప్రాణులలో నేనందరిలో ఉన్నానని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలండి. ఎందుకు రోజు ఈ శ్లోకాలు ఎందుకు చెప్పుకుంటామంటే, మనమందరం పరమాత్మ యొక్క సృష్టిలో మనం కూడా భాగమేనండి. భగవంతుడి యొక్క సృష్టిని మనము ఏం చేయాలి, గౌరవించాలి. భగవంతుడి అంశలమైనటువంటి మనం భగవంతుడి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే, నేను అందరిలో ఉన్నప్పటికీ నన్ను నిరంతరం ప్రార్థించేటటువంటి వారు, నా మీద ఎవరైతే కర్తృత్వాన్ని విడిచిపెట్టి భగవంతుడా నాకేం కావాలన్నా మీరే ఇవ్వాలండి అని ప్రతి విషయాన్ని భగవంతుడికి చెప్పుకునే అలవాటు ఉందనుకోండి, అలాంటి వాళ్ళందరూ కూడా భక్తులట. అర్జునుడంటే కృష్ణ పరమాత్మకి ఎందుకు ఇష్టం అంటే, ఆ కృష్ణ పరమాత్మ ఏం చెప్తే అది చేసేస్తాడు. ఇలా ఎందుకు చెయ్యాలి కృష్ణ అని ఎప్పుడు కూడా ఎదిరించరండి. అంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాలను మనం ఆచరిస్తున్నామంటే భగవంతుడంటే మనకు చాలా ఇష్టం ఉంటేనే. ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే అది మనకు నచ్చకపోయినా సరే చేసేస్తానంటాం. ఎందుకు? వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రీతి చేత. మనకి కూడా భగవంతుడంటే కృష్ణ పరమాత్మ అంటే బాగా ఇష్టం అనుకోండి, మరి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు భగవద్గీత యందు, మీరు ఎలా జీవిస్తే చక్కగా జీవిస్తారో, గొప్పదైన ఆనందం పొందుతారో, అటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాలన్నింటినీ నేనేం చేశాను, ఒక చోట పోగు చేశాను, వాటిని రహస్యాలుగా దాచిపెట్టాను. ఆ రహస్యాలన్నీ అందరూ తెలుసుకుంటారా? కొంతమంది అంటారు
భగవద్గీత వినొచ్చు కదండి అంటే, లేదండి మాకు టైం లేదండి అంటారు. ఎప్పుడో చివర్లో వృద్ధాప్యంలో చదివేస్తాము అంటారు. ఎందుకంటున్నారు? అంటే భగవంతుడి యొక్క అనుమతి లేదండి వాళ్ళకి. భగవద్గీత వినటానికి కానీ, చదవటానికి కానీ, ఆ చెప్పిన విషయాలు కొంతమంది విన్నప్పటికీ ఆచరించలేరు. మరి వీళ్ళందరికీ భగవంతుడి అనుమతి లేదు. కొంతమంది వింటారు, విన్నదాన్ని మర్చిపోతారు. కొంతమంది వింటారు, విన్నదాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆచరించేటప్పుడు, అమ్మో! భగవంతుడు చెప్పిన అన్ని మాటలు మనమెక్కడ ఆచరిస్తాం? ఈ జన్మకది సాధ్యం కాదులే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటారు? అంటే అప్పటికప్పుడు పొందే ఆనందం గొప్పగా ఉంటుంది. పక్కింట్లో జామకాయ ఉందండి. ఆ జామకాయ మనకి కావాలనిపిస్తుంది. ఇప్పుడు భగవంతుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆహ్, ఇతరుల యొక్క సంపద మనము తీసుకోకూడదు. దానివల్ల పాపమొస్తుంది. మన ఖాతాలో ఉన్న పుణ్యం పరమాత్మ వాళ్ళ ఖాతాలో వేస్తాడు. ఇవన్నీ గుర్తొచ్చాయి. కానీ ఆహ్, మనం ఏ కన్ను ద్వారా అయితే చూసామో కన్నంటుంది, "అబ్బా! ఆ పండెంత బావుందో" అంటుంది. ఇక నాలుక మీద వెంటనే నీళ్లూరాయి. అబ్బా! ఎప్పుడెప్పుడు ఆ పండు తిందామా అని. ఇప్పుడు నాలుక యొక్క కోరికను తీర్చడం కోసమని జీవుడు ఏం చేస్తాడు? మనసు చేత సంకల్పం చేస్తాడు. బుద్ధి ఏం చేస్తుంది? లేదు లేదు నాకు ఈ పండు కావాల్సిందే అని మనసు సంకల్పం చేసింది. ఇక బుద్ధి ఏమంటుంది? సరే తీసుకో అంటుంది. అంటే రహస్యాలు తెలిసినా మనం ఎందుకు పాటించట్లేదు? అంటే దేహ సంబంధమైనటువంటి కోరిక ఇప్పుడు ఈ క్షణంలో మనం అనుభవించేటటువంటి దాని మీద మనకున్నటువంటి ప్రీతి, మనం భగవంతుడు చెప్పిన మాట గుర్తొచ్చినా, ఆ మాట పట్టించుకోకుండా మనం ఆ పండు తినేసాం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు బాధపడతాం. స్వామి ఎందుకండి నన్ను కాపాడట్లేదంటాం. ఎందుకు కాపాడట్లేదు? భగవంతుడు చెప్పిన నియమాలు నీకు గుర్తున్నాయి. గుర్తులేని వాళ్ళంటే పాపం వాళ్ళకి బుద్ధిమాంద్యం ఉంది. మరి గుర్తున్నటువంటి వాళ్ళకేంటండి బాధ అంటే, ఆ క్షణంలో ఇంద్రియాల యొక్క సుఖాన్ని కాదనలేక, ఇంద్రియ సుఖానికి లోబడి ఏం చేశారు? చెయ్యకూడనటువంటి కర్మ చేసేస్తారు. చేసిన తర్వాత బాధపడుతూ ఉంటారు. స్వామి నన్ను రక్షించండి స్వామి. నాకెలాగైనా మరి మీరు రక్షణ ఇవ్వాలండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలను విని ఆచరించే వాళ్ళు మాత్రమే నాకు భక్తులు, నాకు సఖులు. ఇప్పుడు మనం తెలుసుకున్న రహస్యాన్ని ఎవరికీ చెప్పొద్దు అన్నాం. కృష్ణ పరమాత్మ అంటారు, మౌనం చైవాస్మి గుహ్యానాం అంటారండి. కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్తారు. అంటే రహస్యములలో మౌనమును నేను అంటారండి. మరి మనకు కొన్ని రహస్యాలు తెలుసు. ఆ రహస్యాలు ఎవరికైనా మనం చెప్తే, వాళ్ళు వెళ్లి వేరే వాళ్ళకి చెప్పేసారనుకోండి. అలా చెప్పి రహస్యములలో మౌనమును నేను అని పరమాత్మ మనకు చెప్పారండి. అంటే కృష్ణ పరమాత్మ ఎవరైనా మీకు తెలిసో తెలియకో ఒక రహస్యం చెప్పారనుకోండి. ఆ రహస్యాన్ని గనక వేరే నలుగురికి చెప్పేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి వీళ్ళు మంచివాళ్ళు అని ఆలోచన చేసి వాళ్ళకు చెప్పామండి. ఇప్పుడు ఆ విషయాన్ని 10 మందికి చెప్పారనుకోండి, ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళకి ఏదైనా గుప్తంగా ఉండే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తామా? కృష్ణ పరమాత్మ చెప్పిన మాట మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే మనని నమ్మి ఒక రహస్యాన్ని మనకు చెప్తారో దానిని మనం ఏం చేయాలి? మౌనంగా మన మనసులోనే దానిని ఏం చేయాలి? సమాధి చెయ్యాలి అని పరమాత్మ అంటున్నారు. అలాంటి లక్షణం ఎవరిలో ఉంటుందో, ఆ లక్షణం ఉన్న వారిలో నేనుంటానంటున్నారండి. మౌనంగా ఆ విషయాన్ని దాచిపెట్టితే, ఆ దాచిపెట్టినటువంటి విషయం నందు నేను ప్రకాశిస్తానంటున్నారు. అందుకే రహస్యాలు తెలుసుకోకుండా ఉంటే మంచిది. తెలుసుకుంటే మాత్రం వాటిని గుప్తంగా మనం సమాధి చెయ్యగలిగినంత స్థితప్రజ్ఞత సంపాదించుకోవాలి అని కూడా పరమాత్మ చెప్తూ ఉన్నారు మనందరికీ. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మరి మీకు నేను ఇంతటి జ్ఞానం చెప్తున్నాను. మరి దీనిని మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. మీరు విమృశై తదశేషేణ బాగా విచారణ చేసుకోండి. విచారణ చేసి ఇది నిజమే అనుకుంటేనే మీరు దాన్ని పాటించండి కానీ, అయ్యో! కృష్ణ పరమాత్మ మొహం మార్చుకుంటారేమో అని చెప్పేసి మీరు నా కోసం ఏం పాటించాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటుంటారండి, అయ్యో! మీ ప్రవచనాలు వింటుంటామండి అనంటారు.
నిన్న కుదరలేదండి, లేకపోతే ఈ రోజు రాలేకపోయామండి అంటుంటారు. అంటే ఎవరి కోసం ఎవరేం జరగట్లేదండి. ఎవరు వింటారో, ఎవరు తింటారో వాళ్ళకే ఉపయోగం అవుతుంది కానీ, ఎవరి కోసం ఎవరికి ఏం జరగదు. పరమాత్మ కూడా తను చెప్పవలసిన ధర్మాలను చెప్తున్నారు. అర్హత ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని, అయ్యో! నేనిక ఈ జన్మ నరకాన్ని పడలేనండి, నేనిక ముక్తిని పొందుతానండి అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? బాగా ఆలోచన చెయ్యండి. ఈ లోకంలో ఉన్న సుఖాలు గొప్పవా? లేకపోతే పారమార్థికమైన సత్యమే గొప్పదా అని బాగా విచారణ చేసి, విచారణ తదనంతరం యథేచ్ఛసి తదా కురు. మీకిష్టమైతే పాటించండి, లేకపోతే లేదు. మన అందరికీ కూడా చెప్తున్నారు. మీకిష్టమైతేనే పాటించండి. ముందుగా మనందరికీ భగవంతుడు చెప్పిన మాట, నా భక్తులు మీరు. అంటే నాకిష్టమైనటువంటి వాళ్ళెవరు అంటే, నేను చెప్పిన మాట విని ఆచరించే వాళ్ళంటే నాకిష్టం. అంటే మనకి కూడా అంతే. మన మాట వినని వాళ్ళంటే మనకిష్టం ఉంటుందా? మన మాటను తిరస్కరించే వాళ్ళని మనం దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం. కృష్ణ పరమాత్మ కూడా అదే అంటున్నారు. మీకన్నీ తెలుసు, అయినా మీకొకసారి నేను గుర్తు చేద్దామని చెప్పేసి నా మాటలుగా చెప్తున్నానని పరమాత్మ మన అందరినీ కూడా మరి ఆట పట్టిస్తూ ఉన్నాడనమాట. మీ అందరికీ అన్నీ తెలుసు, తెలిసిన విషయాలనే మళ్ళీ గుర్తు చేస్తున్నానని పరమాత్మ, సృష్టి చేసినటువంటి సృష్టికర్త మన కోసం ఎంత తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయి మనకి ఇట్లాంటి చిన్న చిన్న మాటలు చెప్తున్నారండి. బాగా విచారణ చెయ్యండి. ఈ లోకంలో నాకెవరంటే ఇష్టం? నా భక్తులంటే ఇష్టం. నేను చెప్పిన మాటను వినేవాళ్ళంటే ఇష్టమని ఎందుకు ఇన్ని సార్లు చెప్పానంటే, భగవంతుడికి దగ్గరగా ఉన్నామండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్ళామనుకోండి తిరుపతి, 10,000 రూపాయల టికెట్ ఉన్నటువంటి వాళ్ళు స్వామివారిని చాలా దగ్గర నుంచి చూస్తారండి. మరి మిగిలినటువంటి వాళ్ళు ఎంత టికెట్ కొనుక్కున్నా నడిచొచ్చినటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళు కొంత దూరంలోనే ఉంటారండి. మరి 10,000 రూపాయల టికెట్ వరకు వచ్చారంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం, ఈ జన్మలో చేసిన ప్రయత్నం వాళ్ళని 10,000 రూపాయల టికెట్ కొనుక్కొని భగవంతుడికి దగ్గరగా నిలబడే అవకాశం వచ్చిందంటే మనమేమంటాం? అసూయ పడతాం. 10,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని డబ్బు పెట్టి కొనుక్కున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బు? మనకంత డబ్బు లేకపోవడం వల్ల మనకు 10,000 రూపాయల టికెట్ దగ్గరికి వెళ్ళలేదు. కొంతమంది అంటారు, అయ్యో మా దగ్గర ఉన్నాయండి కానీ వెళ్ళలేదు. ఎలా అయితే పరమాత్మ దర్శనానికి నువ్వు 10,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు అంటే భగవంతుడి మీద నీకు పూనిక తక్కువ ఉంది. ఉన్నా వెళ్ళలేదు అంటే భగవంతుడి మీద నమ్మకం లేదు. భగవంతుడి మీద నమ్మకం ఉంది. భగవంతుడి నుంచి తాను ఏదో పొందాలనుకుంటున్నారు. అటువంటి తపన ఉన్నారు. ఆ తపనతో అంత దగ్గరికి వెళ్ళారంటే స్వామికి చాలా దగ్గరగా కూర్చున్నారు. అలా ఉన్నారంటే ఎంత అదృష్టవంతులండి. ఇక్కడ పరమాత్మ కూడా అంటున్నారు, మీరు భగవద్గీతను పట్టుకున్నారు, భగవద్గీతలో చెప్పే మాటలు వింటున్నారు, విన్నటువంటి వాటిని ఆచరిస్తున్నారు, మీరు నాకు చాలా దగ్గరైపోతున్నారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో 10,000 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకంటే కూడా ఇక పరమాత్మకు చాలా దగ్గరగా ఎదురుగా నిలబడగలిగిన అవకాశం పరమాత్మ మనకిచ్చారట. నా భక్తులు, నా సకులు అంటున్నారండి. మరి ఇంతటి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించి మన ఆయన ఏం చేస్తున్నాడు? మీరందరూ కూడా కొద్దిగా ఓపిక పట్టుకోండి, ఓర్చుకోండి, కష్టాలు వస్తాయి, మిమ్మల్ని నేను కాపాడుతాను, నేనున్నాననేటటువంటి భారం వేసి నేను చెప్పిన ధర్మాన్ని ఆచరించడానికి సిద్ధపడితే మీరు నన్ను పొందుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ చాలా చక్కగా రహస్యాలన్నీ చెప్పి, మరి మీకు నచ్చితేనే, మీకు ఇష్టమైతేనే, ఈ సంసారం అనేది శాశ్వతం కాదు, ఇది ఒక నాటకం అనే విషయాన్ని తెలుసుకొని ఈ నాటకంలో మన యొక్క పాత్ర ఎంత ఉందో ఆ పాత్రను పోషించడం వరకే మన బాధ్యత. కానీ మరి ఇక కొత్తగా ఇంకేదో ఆశల చేత, కోరికల చేత మనని మనం తన్మయత్వం చేసుకొని విషయ సుఖాల కోసమని, భోగముల కోసమని చెప్పి మనం నిరంతరం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఈ జన్మలో తీర్చుకోలేనటువంటి కోరికలన్నీ మరొక జన్మలో మనం కోరికలను తీర్చుకోవలసి వస్తుంది. అంటే మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందడానికి కావలసిన స్థితి వస్తుంది. అందుకే సత్యాన్ని తెలుసుకొని సత్యంతో కూడిన కర్మ చెయ్యమని పరమాత్మ మనందరికీ కూడా శాసనం చేస్తున్నారండి. పరమాత్మ చూడండి చెప్తున్నారు, బాగుపడతారు కాబట్టి అంటే ఇక జన్మ పరంపరలోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగినటువంటి
ఒకే ఒక్క గొప్ప సత్యం. అందుకే యత్ సత్యం తదుపాస్యతాం. ఏది సత్యమో దానిని మీరు ఉపాసన చేసే ప్రయత్నం చేయండి. కానీ లోకంలో చాలా రకాలైనటువంటి శాస్త్రాలున్నాయి. 1,00,000 సంవత్సరాల పాటు మీరు భూమి మీద ఉన్నా మరి వాటన్నింటినీ కూడా మీరు 1,00,000 సంవత్సరాలలో కూడా పూర్తి సమయాన్ని కేటాయించిన చదవలేనటువంటి గొప్పదైన వాంగ్మయం భూమి మీద పరమాత్మ ఇచ్చారు. కానీ కలియుగంలో మీకున్నటువంటి సమయం చాలా తక్కువ. మరి చాలా తక్కువ. జీవితం చాపి చంచలం అంటారు. అంటే చాలా చపలమైనటువంటి జీవితం, చాలా తక్కువగా ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. విజ్ఞాయాక్షర తన్మాత్రం అంటున్నారు. అంటే తన్మాత్ర స్వరూపమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోండి. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు ఆవల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకోండి. అలా తెలుసుకొని ఆయన్ని ఎలా ఏ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే, ఎక్కడ చెప్పబడిన సత్యాలను మనం ఆచరిస్తే పారమార్థికమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతామనేది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఆచరించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మవంతులు కాండి అని మనకు చెప్పారు. నిన్నేమన్నారండి? అంటే త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మీకెన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి అంటే మీరు మరి వేదముల యందు చెప్పబడినటువంటి పూర్వ భాగం ఏం చెప్తుంది? మరి త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాలను అనుభవించడానికి కావలసినటువంటి కర్మకాండ గురించి చెప్తుంది. మీరు ఈ త్రిగుణాల యొక్క మాయను దాటినటువంటి వారు అంటున్నారు. అంటే మన మీద ఉన్నటువంటి మాయ ఎలాంటిదంటే పల్చటి మాయట. ఖచ్చితంగా సత్వగుణము ఉన్నటువంటి వారికి మాత్రమే భగవంతుడు చెప్పిన మాటలు వినగలుగుతారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటుందేమో, నేను ఒక శ్లోకం కూడా చెప్తానండి. కృష్ణ పరమాత్మ చెప్పింది, యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ రాజసి అని ఆ కృష్ణ పరమాత్మ మనకి 18వ అధ్యాయంలో ఎక్కడ చెప్పారు అని అంటే 35వ శ్లోకంలో చెప్పారండి. ధర్మ కామ అర్థం అంటే చూడండి, మనకి చతుర్విధ పురుషార్థములు ఎన్నున్నాయి? ధర్మార్థ కామ మోక్షములు. మోక్షం గురించి లేదండి ఇక్కడ. కృష్ణ పరమాత్మ రజోగుణంలో ఉన్న వాళ్లలో మోక్షం అనే పదం ఉండదు అని చెప్పడానికి ఆధారమైనటువంటి శ్లోకం అండి ఇది. ధర్మార్థ కామాన్, ఏ ధైర్యంతో అయితే ఈ దేహానికి సంబంధించిన విషయాలను అనుభవించడంలో ఏం చేస్తారట? దేనిని ఆశ్రయిస్తారట? ప్రసంగేన ఫలాకాంక్షి, ఫలముల మీద మిగుల ఆసక్తి కలిగి వీళ్ళు ఏం చేస్తారు? ధర్మాన్ని కూడా నచ్చితే పాటిస్తారు, లేకపోతే మరి వీళ్ళు చేసిన అధర్మ కార్యాలను కూడా ధర్మ కార్యాలుగా మలుచుకుంటారు. అంటే వీళ్ళు చేసినటువంటిది అధర్మంతో కూడిన కర్మను కూడా ధర్మ కార్యంగా మలుస్తారు. కుటుంబ అవసరాల కోసమని మరి అబద్ధాలు ఆడతారు, సత్యాన్ని పక్కన పెడతారు, ధర్మాన్ని పక్కన పెడతారు. వాళ్లకున్న ధైర్యం ఏంటంటే కుటుంబం మీద వీళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి. ఆశాపాశైర్బద్ధాః కామక్రోధ పరాయణాః అని కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పారు. అంటే ఆశపాశముల చేత ఏం చేస్తూ ఉంటారు? మరి వీళ్ళందరూ కూడా 12వ శ్లోకం అండి. ఒక్కొక్కసారి నంబర్ అటు ఇటుగా అవుతుందండి, మాక్సిమం అయితే మారదు. 12వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే ఆశపాశముల చేత ఏమవుతుంది అని అంటే మరి బంధించబడుతూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ పాశముల చేత, భార్య, బిడ్డలు, ధనము, సంపద, ఇలా రకరకాలైనటువంటి బంధాల చేత బంధింపబడి మరి వీళ్ళేం చేస్తున్నారు? ధర్మాన్ని కూడా తప్పుతున్నారు. ఇది రజోగుణం అండి. సత్వగుణంలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి పొర ఎలా ఉంటుందంటే చాలా పల్చటి పొర ఉంటుందండి. కాబట్టి వీళ్ళు ఏం చేయవచ్చు అంటే పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ త్రిగుణాల మాయను దాటారు. ఎక్కడ దాటాము అంటే మనకి వద్దు అంటే, కొంతమంది పిల్లలకి వద్దులే నాన్న అంటే అది ఎంత పెద్ద వస్తువైనా వారికి అది ఎంత అవసరమైనా తల్లిదండ్రులు వద్దన్నారు, సరే నాన్న అంటారు. కానీ కొంతమంది పిల్లలైతే అసలు ఆ వస్తువు వల్ల అవసరం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు నాకు ఆ వస్తువు కావాల్సిందే అని చెప్పి బాగా మారం చేస్తారు. ఇలా మారం చేయడంలోనే పెద్దవాళ్ళు ఏమంటారు? మొక్కై వంగని మానై వంగునా అంటారు. మొక్కగా ఉన్నప్పుడే వినకపోతే పెద్ద అయిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి
మరి చెయ్యకూడని కర్మలు చేస్తారు. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీరేం చేయాలి? ఆ పిల్లలకి అన్ని వస్తువులు ఇవ్వకండి. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పనులను నేర్పించండి. అన్ని రకాల పద్ధతులు నేర్పించండి. ఏదైనా లేకపోతే సర్దుకుపోయే మనస్తత్వాన్ని నేర్పించండి అంటే, మరి పారమార్థిక సత్యమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి గుణం సత్వగుణం. ఏదైనా లేదు అంటే ఓర్చుకోగలిగిన గుణం ఉన్నటువంటి గుణం సత్వగుణం అండి. కాబట్టి సత్వగుణం అంటే ఫస్ట్ కావాలనిపిస్తుంది. అందరితో పాటు మనకి కావాలనిపిస్తుంది. కానీ వద్దులే అంటే దాన్నేం చేయగలుగుతారు? వద్దులే అంటే దాన్ని విరమించగలిగినటువంటి ప్రయత్నంలో కూడా వీళ్ళేమాత్రము బాధపడకుండా, భయపడకుండా ఉంటారండి. అయ్యో! నాకిది లేదు, ఇది లేకపోతే నేనెలా అని చెప్పేసి వాళ్ళేమి బాధపడరండి. కొద్దిగా కించిత్ అయ్యో! లేదా అనుకుంటారు కానీ, దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడగలిగినటువంటి మనస్తత్వం ఉండరు కాబట్టి, నిస్త్రైగుణ్యో భవార్జున. మరి వీళ్ళకు 3 గుణాల యొక్క మాయ వీళ్ళనేమీ చేయలేదట. ఇంకా నిర్ద్వంద్వో ద్వంద్వములు. ఇక త్రిగుణాల మాయ దాటామంటే ద్వంద్వములు ఎక్కడుంటాయండి? సుఖమొస్తే పొంగిపోవడం, దుఃఖమొస్తే కృంగిపోవడం కాకుండా, మరి సుఖమునందు, దుఃఖమునందు ఎవరైనా మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా వాళ్ళకేదైనా అనారోగ్యం కానివ్వండి, లేకపోతే ఏదైనా పరం చెందటం గాని జరిగిందనుకోండి, ఖచ్చితంగా బాధపడతాం. బాధపడ్డంత మాత్రాన అయ్యో! వీళ్ళేం ఆత్మజ్ఞానులండి బాధపడ్డారు అంటే, నిన్నటి వరకు మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు మన నుంచి విడిపోయారంటే, అది కొంత బాధ అవుతుంది కదండీ! ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ ఆ బాధనే శాశ్వతంగా వాళ్ళు ఎప్పుడూ తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అయితే సమయాన్ని గడపరు. తక్షణమే వాళ్ళు చేయవలసిన కార్యాన్ని చేసే ప్రయత్నమే చేస్తారు కానీ, ఆ విషయాన్ని తలుచుకుంటూ వాళ్ళు అలా కృంగిపోవడం కానివ్వండి, పొంగిపోవడం కానీ జరగకుండా ద్వంద్వములను దాటినటువంటి వారు. అంటే వీళ్ళు కూడా సామాన్యులతో పాటుగానే వీళ్ళు కూడా ఉంటారు కానీ, వాళ్ళు వాటిని తీసుకోవడంలో అంటే ఆ విషయాలను అనుభవించడంలో మాత్రం తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది అంటే, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. మరి నాగలోకం ఎక్కడా? నక్కెక్కడా అండి? అదే విధంగా త్రిగుణాల మాయ దాటినటువంటి వారు కూడా బాధపడుతున్నట్టుగా ఉంటారు కానీ, పైకి మాత్రం ఎలా ఉంటారు? నిన్న మనం చెప్పుకున్నాం. కర్త బహి ప్రకర్తారం అంతర్లోకే విహార భవతి అని చెప్పేసి చెప్పారు. అంటే పైకి మాత్రం అందరిలాగే బాధపడుతున్నట్టుంటారు. అందరిలాగే సంతోషిస్తున్నట్టుగా ఉంటారు. కానీ లోపట మాత్రం ప్రతిదీ ఈశ్వరుడికి సమర్పణ చేస్తారు. దుఃఖాన్ని ఈశ్వరుడికి ఇస్తారు. సుఖాన్ని ఈశ్వరుడికి ఇస్తారు. స్వామి నేను సమస్థితిలో ఉండేలాగా మీరే చూసుకోవాలి స్వామి అని ప్రతి విషయాన్ని కూడా భగవంతుడికి కర్తృత్వాన్ని అప్పచెప్పి వాళ్ళు మాత్రం హాయిగా ఏ కర్మ చేయకుండా సంతోషంగా ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, సర్వకర్మాని మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అంటారు. 5వ అధ్యాయంలో 13వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అంటారనమాట. సర్వకర్మాని మనస, సమస్త కర్మలు ఈ దేహానికి సంబంధించినటువంటి ఆ భగవంతుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గనక బాగా అర్థమైతే ఏ పని చేస్తున్నా మనం మనసు చేత ఈశ్వరుడికి సమర్పణ చేయటం గనక వచ్చిందనుకోండి, ఇప్పుడు నవద్వారే పురే దేహి, నవద్వారములు కలిగినటువంటి ఈ దేహం అనేటటువంటి పురంలో మనం హాయిగా ఏమీ చేయకుండా నైవ కుర్వన్న అకారయన్, ఏ కర్మ చేయకుండా మనం హాయిగా ఉండగలిగినటువంటి స్థితిని పరమాత్మ మనకు ప్రసాదిస్తారు. అంటే ఎప్పుడూ సంతోషంగా ఈ మానవ దేహాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చారంటే, పూర్ణమైన ఆనందాన్ని అనుభూతి పొందడానికి యోగ్యత కలిగినటువంటి దేహం మనది కాబట్టి, ఈ దేహంతో నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి పరమాత్మ మనకు చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట, మీరు చేసే సమస్త కర్మలన్నీ కూడా నాకు అప్పచెప్పండి. మయి సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మ చేతస అంటారు 3:30. మీరు చేసే ప్రతి కర్మను నాకు అర్పించండి అంటున్నారు. అంటే మనందరికీ ఇది ఒక్కటి రావట్లేదు. కర్తృత్వాన్ని మన మీద వేసుకుంటాం. అయ్యో నేను చేశాను, నా వల్ల జరిగింది అంటాం. మన వల్ల ఏదైనా జరగకపోతే పలానా వాళ్ళు చెయ్యనీయలేదండని మనం ఏం చేస్తున్నాం? కర్తృత్వాన్ని మన మీద వేసుకొని పాపపుణ్యాలు సంపాదించుకుంటున్నాం. ఈ పాపపుణ్యాలే మనల్ని మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తటానికి కావలసిన స్థితి. చాలా చోట్ల చెప్తారండి కృష్ణ పరమాత్మ. చేతసా సర్వకర్మాని మయి సన్యస్య మత్పరాహ అని 12వ అధ్యాయంలో 6వ శ్లోకంలో మాట్లాడతారు. మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా అంటారు.
అంటే భగవంతుడు అనేక చోట్ల చెప్తారు, మీరు చేసే ప్రతి కర్మను కూడా నాకు అర్పించండి. చేసేటటువంటి కర్మ యందు ధర్మం ఉండేలాగా చూడండి. ధర్మంతో కూడిన కర్మ చేసినప్పుడు అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే నాకు ఇష్టమైనటువంటి వారికి మాత్రమే నా జ్ఞానాన్ని బోధిస్తానని పరమాత్మ చెప్తారు. 4వ అధ్యాయం 30వ శ్లోకం, 3వ శ్లోకంలో అంటారు, భక్తోసిమే సకాచేతి రహస్యం హేతదుత్తమం. నా భక్తులు నా సకులైన వారికే నేను రహస్యాలు చెప్తాను, అందరికీ చెప్పనంటున్నారంటే ఈ ఒక్క మాట సరిపోదా అండి? మనం భగవంతుడికి ఎంత ఇష్టమో, ఇష్టమైన వారి కోసం ఏదైనా చెయ్యొచ్చు అంటారు కదా. మరి కృష్ణ పరమాత్మకి మనం చాలా నచ్చామట. మరి మనం కూడా కృష్ణ పరమాత్మ, మరి ఇప్పుడు కృష్ణ పరమాత్మకు మనం చేసే పనులు నచ్చాయట. ఆయన ఏం చేశాడు, మనల్ని తనకిష్టమైన వాళ్ళగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన్ని ఇంకా మెప్పించి ఆయనలో ఐక్యం చేసుకోగలిగినంత స్థితి మనకు రావాలంటే మనం చేసే కర్మలన్నీ పూర్తిగా భగవంతుడికి అప్పచెప్తే చాలు. ముందే ఆయన అంటున్నారుగా, నిత్య సత్వస్తో, అంటే శుద్ధ సత్వగుణముతో కూడి మీరున్నారు. నిర్యోగక్షేమ ఆత్మవాన్, అంటే నిర్యోగక్షేమ అంటే మీ యొక్క యోగక్షేమాలు ఎప్పుడు నా మీదనే విడిచిపెట్టి మీరు కర్మ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి అంటున్నారు. ఆత్మజ్ఞానం తెలియకుండా నా మీద మీరు ప్రేమ పెంచుకున్నారు. ఇప్పుడు సమస్త ప్రాణులయందు ఉన్నటువంటి ఆత్మస్థితిని తెలుసుకోండి. ఈ జగమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ గొప్పతనం తెలుసుకోండి. పరమాత్మ స్థితిని తెలుసుకొని అంతటా ఉన్నటువంటి నన్ను అనుభూతి చెందుతూ కర్మ చెయ్యండి అని భగవంతుడు మనకి చెప్తున్నారు. అంటే ఆత్మజ్ఞానం లేక పూర్వమే భగవంతుడు మెచ్చుకోగలిగినటువంటి గొప్ప కర్మలు చేశామట. భగవంతుడు మనకి ఇక మీరు కొంత జ్ఞానము, ఒక మెట్టు పైకెక్కితే మీరు నన్ను చేరుకోవచ్చు, ఒక మెట్టు ఎక్కితే చాలు అంటున్నారు. ఆ ఒక్క మెట్టు ఎంత కష్టమైన మెట్టు అంటే, ఇప్పుడు మనం చాలా మెట్లు ఎక్కేసి ఒక పెద్ద ఒక పండ్లు పుష్పాలతో ఉన్న ఒక పెద్ద తోట ఉందండి. ఆ తోట దగ్గరికి వచ్చాం. చాలా కష్టపడుతూ ఎన్నో పర్వతాలు ఎక్కుతూ ఎన్నో పరిస్థితులు దాటుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత ఒక్కటే ఒక మెట్టు మాత్రం పరమాత్మ ఒక పెద్ద మెట్టు పెడతాడట. ఆ మెట్టు ఎలా ఉంటుంది అంటే, ఎంత కష్టపడినా ఆ మెట్టును మాత్రం మనం ఎక్కలేమట. ఎందుకు ఎక్కలేము అంటే, ఇప్పటి వరకు మీరు ఎక్కినటువంటి మెట్లన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎక్కవలసినటువంటి భగవంతుడి యొక్క, అంటే అవతలికి వెళ్ళడానికి మనం ఎక్కవలసిన మెట్టు ఎంత కష్టంగా ఉంటుందంటే, ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ అన్ని కష్టాలను కూడా భగవంతుడికి గనక అర్పిస్తే మాత్రం ఆ కర్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదండి. పరమాత్మ చెప్పినటువంటి కర్మ చేస్తున్నప్పుడు మొదట కష్టంగా ఉంటుంది. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. మొదట కష్టంగా ఉంటుందండి. కానీ తర్వాత మాత్రం మీరు అనుభవించే సుఖము ఎంత గొప్పగా ఉంటుందంటే, అబ్బో ఇంత గొప్ప సుఖం ఉంటుందా అని మనమే ఆశ్చర్యపోగలిగినంత గొప్ప సుఖం అనుభవిస్తామట. కానీ మొదట్లో భగవంతుడు టెస్ట్ పెడతాడండి. ఇప్పుడు ఆ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిందండి. మరి ఆ అమ్మాయి ఎంత పెద్ద ఉద్యోగం చేయనివ్వండి, ఎన్ని సంపదలు కలిగి ఉండనివ్వండి, ఎన్ని తెలివితేటలు ఉండనివ్వండి, రాగానే అమ్మాయి వచ్చేసిందని చెప్పేసి వాళ్ళ ఇంటి బీరువా తాళాలు తీసుకెళ్లి అమ్మాయికి నీదే బాధ్యత అని మరి ఆ కుటుంబం ఇస్తుందా? ఇవ్వదు. ఇవ్వకుండా ఏం చేస్తుంది, కొద్ది రోజుల పాటు ఈ అమ్మాయిని గమనిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి గుణగణాలేంటి, ఎలా ఉంటుంది, ఇలా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు గమనించి, ఈ అమ్మాయి మా కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టగలుగుతుంది, మా కుటుంబాన్ని రక్షించగలిగిన తెలివితేటలు ఉన్నాయి, చాలా తెలివి కలిగిన వారు అని తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో అమ్మా అని చెప్పేసి ఆ తాళాలు ఇస్తారు. ఇప్పటి నుంచి ఇంకా అమ్మాయిదే పెత్తనం. అలా కాకుండా ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం, ఎవరు చెప్పిన మాట నేనెందుకు వినాలి, నాకేంటి అని చెప్పేసి కాస్త స్వేచ్ఛగా జీవించే ప్రయత్నం చేసిందనుకోండి, వాళ్ళ అత్తగారు మామగారు చనిపోయేంత వరకు ఆ ఇంటి తాళాలు ఈ అమ్మాయికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ అమ్మాయికి ఇస్తే ఎప్పుడు వాళ్ళ కొడుకు జీవితాన్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పేసి భయంతో ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయి తన కొడుకుని ఏం కష్టపెడుతుందని బాధపడుతూనే దేహత్యాగం చేస్తారండి. ఇక్కడ మనం ఎక్కేటటువంటి మెట్టు కూడా అలాంటిదేనండి. భగవంతుడు మొదట పరీక్షలు పెడతాడు. మీరందరూ ఈ పరీక్షలకు తట్టుకోవాలి. మీరందరూ దేహ సంబంధమైన విషయాలన్నీ గొప్పవి కాదు అనే కదా శాంతి కోరుకుంటున్నారు. మరి నా లోపట ఉన్న శాంతి పొందాలి అంటే నేను పెట్టే పరీక్షలు కూడా పాస్ అవ్వాలి. ఇన్ని రోజులు
ఒక ఉద్యోగం కోసం ఒక యజమాని దగ్గర మీరు పని చేశారు. ఒక ఉద్యోగం చేయడానికి యజమానిని అనేక రకాలైనటువంటి ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక ఉద్యోగం సంపాదిస్తామండి. మరి భగవంతుడి యొక్క సేవ చేయడానికి మాత్రం ఎవరింటి గడపైన తొక్కాల్సి వస్తే బాధపడతాం. ఏంటి స్వామి, నాకేంటి ఇలాంటి కర్మ పట్టిచ్చారు? నేను ఒక్క రూపాయి ఆశించకుండా సేవ చేద్దాం అనుకుంటే, ఏంటయ్యా నన్ను ఈ గడప గడప తిప్పుతున్నావని బాధపడతామండి. అంటే మరి నీ కుటుంబం కోసమైతే ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎంతమంది దగ్గరకో ఇంటర్వ్యూలకెళ్ళావు, ఎంతమందినో బ్రతిమిలాడుకున్నావు. ఒక్క పూట సెలవు కావాలంటే నీ పై అధికారిని ఎంతగా బ్రతిమిలాడుకుంటారు. మరి నేను చెప్పినటువంటి కర్మను చేసేటప్పుడు మాత్రం ఏంటి స్వామి నన్నిలా పరీక్ష పెడుతున్నారంటున్నారు. అంటే కుటుంబ బాధ్యతల కోసమైతే ఎంత కిందకైనా దిగజారుతారు. మరి పారమార్థికమైనటువంటి బ్రహ్మానందాన్ని ఇవ్వడానికి మరి నేను చెప్పిన కర్మ చేయమన్నప్పుడు మాత్రం ఏంటి స్వామి నన్ను ఇబ్బంది పెడుతున్నారని. అంటే ఇప్పుడు మనకొక ఫీలింగ్ ఏంటంటే, నేను ఫ్రీగా సేవ చేస్తున్నానుగా. నేను ఫ్రీగా సేవ చేస్తున్నప్పుడు మరి నాకు గౌరవం ఉండాలి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడటం ఏంది? అలా ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏంటంటే, మన లోపట ఇంకా అహంకారం అనే పాము చావలేదండి. నేను వీళ్ళకి డబ్బులు తీసుకొని పని చేయట్లేదు. నేను వీళ్ళకు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాను. ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నప్పుడు మరి వాళ్ళందరూ నన్ను ఎలా చూడాలి? గౌరవంగా చూడాలి అనేటటువంటి కోరిక. అంటే నీ మనసులో ఒక కోరిక ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆ కోరిక ఏమైంది? నీ లోపట అహంకారమే కదండీ! నా దగ్గర ఇంత సంపద ఉంది. ఇప్పుడు ఎవరికైనా అన్నదానం చేస్తున్నామండి. అన్నదానం చేసేటప్పుడు భగవంతుడు ఏమంటారు? మీరు ఎవరికైనా భోజనం పెడితే వాళ్ళని వినయంగా ఆహ్వానించి వాళ్ళకు భోజనం పెట్టి మీరు వాళ్ళకి నమస్కారం చేయాలంటారు. నేను భోజనం పెడుతుంటే వీళ్ళకు ఫ్రీగా భోజనం పెడుతుంటే పంచభక్ష పరమాన్నాలతో వీళ్ళకు పిలిచి భోజనం పెట్టేదేంటి? భోజనం పెట్టుతో పాటు దండం కూడా పెట్టాలా? ఇప్పుడు ఈ దండం ఇంత దానం చేసి దండం పెట్టడానికి ఇష్టపడలేదనుకోండి మీరు, భగవంతుడి ఖాతాలో మనం వెనకాలుంటామండి. భగవంతుడి లిస్టులో మన పేరు ఎక్కడుంటుంది? ఎక్కడో చివరుంటుంది. ఒక వ్యక్తి ఇద్దరికే భోజనం పెట్టాడు. పరమ వినయంతో ఆహ్వానించి భోజనం పెట్టాడు. ఆ అతిథి దేవో భవ అని చెప్పేసి దైవంలాగా చూసి భోజనం పెట్టాడు. 1000 మందికి భోజనం పెట్టి అహంకరించిన వాడికంటే ఇద్దరికి భోజనం పెట్టి గౌరవించినటువంటి వాడు పై స్థానంలో ఉంటున్నాడు. ఎందుకు? ఎందుకు అంటే నీ మనసులో ఇతరులు నన్ను గౌరవించాలనే అహంకారంతో కూడిన కోరిక నీకుంది కాబట్టి నువ్వు భగవంతుణ్ణి చేరలేవు. మరి మనందరికీ ఆ అందరికీ కూడా తెలుసు కదండి ఎవరు అంటే బలిచక్రవర్తి కూడా మరి వామనావతారంలో వస్తే ఆయనకి ఎంత గౌరవంగా పాదాలు కడిగి తన రాజ్యాన్ని ఇవ్వడానికి 3 అడుగులు ఇవ్వడానికి మరి వచ్చింది శ్రీమన్నారాయణుడే అని చెప్పి తెలిసినప్పటికీ తన రాజ్యమంతా పోతుందని తెలిసిన గౌరవంగా ఏం చేశాడు? పాదాలు కడిగి ఆయన 3 అడుగుల ప్రదేశాన్ని ఇస్తానన్నారు. అంటే మన సనాతనమైన సాంప్రదాయం మనం ఇతరులకు ఏదైనా ఇస్తుంటే ఇస్తున్నాననేటటువంటి గర్వం ఎప్పటికీ ఉండకూడదు. నేను చేస్తున్నాననే గర్వం ఉన్నవాడు ఎప్పుడు కూడా భూమికి పాతాళంలోకి అణిచివేయబడతాడు. భగవంతుడు నన్ను ఇవ్వమంటున్నాడు, భగవంతుడు నన్ను ఈ కర్మ చేయమంటున్నారు. నేను ఎవరికి చేస్తున్నాను? ఈశ్వరుడికే కదా నేను చేసేది. అందుకే భగవంతుడు నేను ఫలానా వాళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళు నాకంటే తక్కువ, నేను ఫలానా వాళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళు నాకంటే ఎక్కువ అనే స్థాయి భేదాలు లేకుండా అంతటా నేనే ఉన్నాను, అంతటా ఆత్మస్వరూపమే ఉందని. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా ఇస్తున్నా, ఏ సేవ చేస్తున్నా, అంతటా నువ్వెవరికి ఏ సేవ చేస్తున్నావు? ఈశ్వరుడికే సేవ చేస్తున్నారన్నామనుకోండి, ఇప్పుడు నీకు ఏ బాధ లేదు. మీరెవ్వరికీ కూడా సేవకులు కాదు, మీరెవరికి కూడా యజమానులు కాదు. అంతటా ఉన్నది ఆత్మస్వరూపమే, స్వస్వరూపమైనటువంటి ఆత్మ. ఈ జ్ఞానాన్ని ముందు బోధించిన తర్వాతనే పరమాత్మ ఏం చెప్తున్నారు? మీరందరూ కూడా ఇంత గొప్పవాళ్ళు కాబట్టి మీరెప్పుడు కూడా నన్ను పొందాలనేటటువంటి భావనతోనే మీ యొక్క జీవనం ఉండాలి. అందుకే ఆత్మవంతులు కాండి. ఇన్ని రోజులు కూడా గొప్ప శుద్ధ సత్వగుణంతో కూడిన కర్మలు చేశారు. మరి ఆ కర్మలన్నీ కూడా మిమ్మల్ని ఆత్మవంతుడు కావడానికి కావలసిన స్థితిని ప్రసాదించాయి. మీరు పొందేటటువంటి జ్ఞానం ఎంత గొప్పదో చెప్తాను వినండి అని. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనకి బాగా దాహం అవుతుందండి. ఇప్పుడు మన ఇంట్లో బావి ఉంది. ఆ బావిలో నీళ్లు గనక ఒక బకెట్తో మనం ఒక
ఒక చిన్న బకెట్ నీళ్లు తీసుకున్నాం అనుకోండి, 4 దోసెళ్ళు తాగితే మనకి దాహం తీరుతుందండి. ఇప్పుడు నాకు దాహంగా ఉంది, నా బావి నీళ్లు సరిపోవని చెప్పేసి మన ఊళ్ళో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, చెరువు దగ్గరికి వెళ్ళినా 4 దోసెళ్ళ నీళ్ళే తాగుతాం. అంతే కదా! పరమాత్మ ఒక చక్కటి ఉపమానం అండి. ఎంత చక్కగా చెప్పారంటే, అయ్యో! నేను ఒక మంత్రం స్మరణ చేస్తేనే భగవంతుడిని చేరుకుంటానా? నేనొక సత్యంతో కూడిన అంటే ఏదైనా ఒక నియమమో, ఒక మంత్రమో, ఒక సేవయో నిన్ను నా దగ్గరికి చేరుస్తుందని పరమాత్మ చెప్తున్నారు. అందుకే గురువు దగ్గర మనం అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు దగ్గర గనక మనం ఇది చెయ్యాలి అని ఆ గురువుగారు మనకి సంకల్పం చేశారనుకోండి, ఆయన చెప్పేది ఏముంటుంది? ఆయన ఎటువంటి సంకల్పం చెప్తారు? అంతటా ఈశ్వరుడే ఉన్నారు కాబట్టి ఈశ్వర సేవ చెయ్యమని గురువుగారు మనకు శాసనం చేస్తారు. అంతేకాని నువ్వొక్కడివే బాగుపడు అని ఏ గురువు చెప్పడండి. గురువు అంటే ఏంటి? గుణ రూపములు లేనటువంటి మరి స్వరూపమేనండి. గుకారచ్చందకారోహి రుకారస్తేజ ఉచ్యతే. అంటే అంధకారంతో కూడి ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత కర్మ చేస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు అంటే, మరి జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించి దీపస్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మమే నువ్వు కానీ, ఈ దేహమే అనేటటువంటి భావన చేత దుఃఖాన్ని పొందకు. ఈ దుఃఖము ఈ దేహానిది కానీ నీది కాదు అని సత్య సత్యాన్ని మనకు తెలియజేశారు. ఈ సత్యాన్ని లోకమంతా చాటింపు చెయ్యమని ఏ గురువైనా ఆశపడతాడు కానీ, మరి ఆ జ్ఞానాన్ని పంచకూడదు అని చెప్పేటటువంటి గురుస్వరూపాలు ఉంటాయా అండి ఈ లోకంలో? ఎక్కడా కూడా ఉండవండి. కాబట్టి గురువు గారు ఏం చెప్తారు? నీకు నేను ఏదైతే చెప్పానో చెప్పిన దాన్ని లోకానికి విస్తరించు అని చెప్పేసి, మరి అది ఏదైనా నీకు ఒక సేవ చేయడం వచ్చు, లేకపోతే నీకు ఓ మాట చెప్పడం వచ్చు, ఇలా నీకు ఏదైతే ప్రత్యేకత ఉందో, నీ దగ్గర ఐశ్వర్యం ఉందనుకో, ఎంతో బీద బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆకలితో ఉంటారో వాళ్ళకి నీ దగ్గర ఉన్నది పంచుతూ ఉండు అని చెప్పి, నీ దగ్గర ఏదుందో దానిని పంచమని సద్గురువు మనకి మాట మనకేం చెప్తారు? మనకి ఈ మాటని పంచుతారండి. ఈ మాట పంచినప్పుడు మనం ఏం చేస్తాం? గురువు మాట మీద మనకున్నటువంటి విశ్వాసం, ముందు గురువు ఏం చెప్తారు? అంతటా భగవంతుడు ఉన్నారని చెప్తారు. ఆ భగవంతుడికి నువ్వు సేవ చేస్తున్నావు, ఎవ్వరికీ సేవ చెయ్యటం లేదు. నీవు సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలకే భోజనం పెట్టు. వీడు శత్రువు, వీడు స్నేహితుడు, వీడు నావాడు అనే భేదం లేదు. అంతటా ఉన్న భగవత్ చైతన్యానికే నువ్వు సేవ చేయవలసి ఉంటుందని గురువు శుశ్రూష మన చేత చేయిస్తారనమాట. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, ఏమంటున్నారు? బ్రహ్మనిష్ఠుడైనటువంటి వారి యొక్క గొప్పతనమట. అందుకే ముందుగానే ఈ మాట చెప్పారు. త్రైగుణ్య విషయా వేద అన్నారు. అంటే కర్మకాండల యొక్క ఆ స్థితిని తెలియజేస్తారు. అంటే వేదముల యొక్క పూర్వ భాగము త్రిగుణాలకు సంబంధించినటువంటి కర్మకాండని చెప్తుంది. మరి తర్వాత ఉత్తర భాగం అంతా కూడా పరమాత్మ యొక్క చైతన్యం ఆత్మస్థితిని గురించి చెప్తుందన్నమాట. ఇక్కడ ఆత్మస్థితిని ఆత్మవంతుడు కమ్మని మనకు చెప్పాడు. అలా చెప్తూ వెంటనే అంటున్నాడు, తావాన్ సర్వేషు వేదేషు, సమస్త వేదముల యందు చెప్పబడినటువంటి సారము ఏదైతే ఉందో అక్కడ చెయ్యవలసినటువంటి కర్మకాండలకు సంబంధించిన విషయాలు ఏవి కూడా నువ్వు చెయ్యక్కర్లేదు. అలా చెయ్యనవసరం లేదు. బ్రాహ్మణస్య విజానత, నువ్వు బ్రహ్మనిష్ఠుడు అయితే చాలు. బ్రహ్మనిష్ఠుడు అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోగలిగిన స్థితిని నువ్వు సంపాదించుకోమని కృష్ణ పరమాత్మ ఎవరికి చెప్తారు? విశుద్ధ సత్వగుణం కలిగినటువంటి వారికి మాత్రమే చెప్తారు. అంటే త్రిగుణాల మాయ దాటి ఆవల ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే చెప్తారు. అంటే ఎవరైతే భగవంతుడు చెప్పిన మాటలను వింటున్నారో, తెలుసుకుంటున్నారో, ఎవరైతే ఆచరించడానికి సిద్ధపడుతున్నారో, ఆచరిస్తున్నారో, ఎవరెవరైతే తెలుసుకున్న దానిని ఆచరిస్తూ పారమార్థికమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరు పొందబోయేటటువంటి పదవి ఎంత గొప్పది అంటే సమస్త వేదముల యందు చెప్పబడినటువంటి ఏ కర్మకండ కూడా మీరు చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు నేను అప్పచెప్పిన పనిని చెయ్యండి. ఇప్పుడు భగవంతుడు ఈ మాట చెప్పగానే మనందరికీ ఓ రకమైన భావన కలుగుతుందండి. ఏంటి, అబ్బో నేను అందరికంటే గొప్ప స్థితికి వచ్చేసాను అన్నప్పుడు ఇక మనం దేవతలను గౌరవించాల్సిన అవసరం లేదు. లోకంలో ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి, బ్రహ్మ ఉపదేశం పొందిన వాళ్ళ స్థితి కొంతమంది ఎలా ఉంటారంటే,
ఇప్పుడు కార్తీక మాసం వస్తే అందరూ కూడా మాక్సిమం ఏం చేస్తారు? తెల్లవారుజామున లేసి మరి శివ సంబంధమైనటువంటి ఆ పూజలను చేయడం ప్రారంభిస్తారు. కార్తీక స్నానం చేస్తే మంచిది అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ఉపవాసాలు, వ్రతాలు ఈ క్రతువులన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు అంటున్నారు, మాకు ఇవన్నీ కూడా ఏం సంబంధం లేదండి. మాకు ఇలాంటివేం పట్టవు. మేము బ్రహ్మనిష్ఠులం అయిపోయినాం. మేము బ్రహ్మం అయిపోయాం. మాకు ఇక పెద్దగా ఇవన్నీ ఏం పట్టింపులు లేవు అంటే, ఇక్కడ మనం ఏ స్థానాన్ని పొందామో భగవంతుడు మనల్ని చెయ్యమనేటటువంటి సాధన ఎలా ఉందో మనందరికీ తెలిసిన కథ అండి. ఈ కథ ఎవరికీ తెలీదు అని నేను అనుకోను. ఎందుకంటే చిన్నప్పుడు ఎందుకు చెప్పారు ఈ కథ అనేది అప్పుడు కొంత మేరకే అర్థమైంది కానీ, ఇప్పుడు ఈ కథను మనం వింటే మాత్రం భగవంతుడు ఈ ఉద్దేశంతో అందుకే చెప్పే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి కథ యొక్క సరళి మారిపోతుంది. అప్పుడు విన్నది వేరు, ఇప్పుడు విన్నది. ఒక రాజుగారికి 2 భార్యలు ఉన్నారండి. ఒక భార్యకి ఒక వెంట్రుక, ఈ రెండో భార్యకి 2 వెంట్రుకలు ఉన్నాయట. ఇప్పుడు మొదటి భార్య కంటే రెండో భార్యకి 2 వెంట్రుకలు ఉన్నాయంటే, ఈ కథ చెప్పినప్పుడు నేను చిన్నప్పుడు ఎందుకు ఇలాంటి కథలు చెప్తారు అనుకునేదాన్ని. కానీ ఆ కథ యొక్క గొప్పతనం నాకు ఈ రోజే అర్థమవుతుంది. ఏంటి అంటే 2 వెంట్రుకలు ఉన్నటువంటి భార్యను చూసినప్పుడు అబ్బా! ఒక వెంట్రుక ఉన్న ఆమెడ కంటే 2 వెంట్రుకలు ఉన్నటువంటి భార్య గొప్పది కదా అనిపించి, ఒక వెంట్రుక ఉన్న భార్యని అమ్మా నువ్వు అవసరం లేదు తల్లి నాకు. ఈ ఒక్క వెంట్రుకతో నిన్ను చూడటం నా వల్ల కాదు నువ్వు వెళ్ళు అన్నారు. పాపం ఆమె భర్త యొక్క ప్రేమానురాగాలు పొందాలి అంటే నాకు వెంట్రుకలు ఉండాలి అని చెప్పేసి పాపం ఆమె ఏం చేసింది అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అలా దారిలో వెళ్తుంటే అందరికీ తెలుసు. దారిలో ఒక ఆవు కనపడింది. ఆవు అమ్మా కాస్త ఆ దూడని విడిచిపెట్టు తల్లి అని అంటే సరే అని చెప్పేసి కాస్త కష్టం అనుకోకుండా ఓపిగ్గా ఏం చేసిందంటే ఆ దూడని విడిచిపెట్టడం. ఇంకాస్త ముందుకు వెళితే ఆ మల్లెతీగ కొద్ది కంప అడ్డుగా ఉందమ్మా నేను పాకటానికి కష్టంగా ఉంది ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి కొద్దిగా కంపం తీసి కొంచెం పక్కకు పెట్టు అంటే సరే అని చెప్పేసి వెళ్ళి ఇలా దారి పొడవునా ఆమె మంచి పనులు చేస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా చేసుకుంటూ వెళ్తే ఒక చోటికి పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్తే ఆ పేదరాశి పెద్దమ్మ ఏమంటారు అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే అమ్మ మా రాజుగారి నన్ను ఇలా పంపించేశారంటే ఏం పర్లేదమ్మా పక్కనే ఒక నది ఉంది ఆ నదిలోకి వెళ్ళి ఒక 3 మునకలు మునిగావంటే నేను చెప్పిన ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని స్మరణ చేస్తూ 3 సార్లు మునక వేశావంటే నీకు కావలసినవి వస్తున్నాయమ్మా అని అంటే సరే అని చెప్పేసి ఆ అమ్మాయి అలాగే చేస్తుంది. తర్వాత ఆమెకు పూర్తిగా వెంట్రుకలు రావడం అలా దారిలో వెళ్తూ ఉంటే ఆవు పాలు ఇచ్చిందని తర్వాత పేదరాశి పెద్దమ్మ చీర పెట్టేసి పంపిస్తుంటే మల్లె తోట మల్లెపూలు ఇచ్చిందని చెప్పి తర్వాత ఆవు ఆవు పాలని ఇచ్చిందని చెప్పేసి ఇలా పరమ సంతోషంతో వెళ్ళింది అంటారు. ఇక రెండో భార్యను కూడా మళ్ళీ ఈమె 2 వెంట్రుకలు ఉన్నదానికంటే ఇప్పుడు మరిన్ని వెంట్రుకలతో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈమెను కూడా మళ్ళీ పంపిస్తే ఈమె వెళ్ళేటప్పుడు దారిలో ఆవు దూడను విప్పమంటే విప్పకుండా మరి మల్లె తోటకి కొంచెం ఉపకారం చేయమంటే చెయ్యనని పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాక 3 మునకలు వేయమని పేదరాశి పెద్దమ్మ చెప్తే ఈమె 5 మునకలు వేసి మరింత జుట్టు కావాలని చెప్పి మరి ఇలా చేసినప్పుడు వచ్చేటప్పుడు రివర్స్ లో మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఆవు పొడవడం తర్వాత ఆ కంప మండలు కుచ్చుకోవడం ఇలా రకరకాలుగా ఆమెకి ఇబ్బందులు వచ్చాయి అనేది ఇదంతా కూడా విన్నామండి. ఇదంతా అందరికీ తెలుసు కాబట్టి నేనేదో చెప్పినట్టుగా చెప్పాను. ఇక్కడ ఇందులో ఏంటి ఉద్దేశం అంటే నీవు బ్రహ్మమును పొందడానికి కావలసినటువంటి అర్హతను పొందారు అన్నప్పుడు ఇప్పుడు నీ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక వెంట్రుక ఉన్నటువంటి ఆమె తను ఏం చేయాలి మరి పూర్ణమైనటువంటి అంటే జుట్టు మొత్తాన్ని కూడా సంపాదించాలి అని సంకల్పం చేసుకుంది. ఇప్పుడు మనం కూడా బ్రహ్మం అయ్యామంటే జీరో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. అంటే ఇప్పుడు మనకు చేయవలసిన సాధన ఒకప్పుడు మనం ఒక సద్గురువు దగ్గరికి రాక పూర్వము ఆత్మజ్ఞానం తెలియక పూర్వము ఇది నా ఇల్లు నా కుటుంబము అని చెప్పేసి బ్రతికామండి. ఇది నాదొక కులం అండి మాది పలానా ఊరు మా బంధువులు మా స్నేహితులు మా ఊరు ఇలా ఏం చేసాం మనకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. ఇప్పుడు సద్గురువు దగ్గరికి వచ్చాక ఈ జగత్తంతా నీదే అని చెప్పారు. ఇప్పుడు ఈ జగత్తులో నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు ఈమె ఒక్క వెంట్రుక ఉంది అంటే మనం జీరో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. బ్రహ్మమును తెలుసుకోవడానికి జీరో నుంచి ప్రారంభమయ్యాం. ఇప్పుడు ఈమె యొక్క ప్రయాణం ఎలా ఉండాలి ఇప్పుడు మనకి సద్గురువు చెప్పినటువంటి జ్ఞానం ఏంటి రాయి దగ్గర నుంచి దైవం వరకు కూడా మరి అంతటా భగవంతుడు ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు రాయిని చూసి
మనం ఏం చేయాలి? జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఓ పక్షిని చూసి భగవంతుడిని చూడవలసి ఉంటుంది. ఓ దైవంలో ఒక దేవతను చూసినప్పుడు ప్రతి ప్రాణిలో కూడా రాయి నుంచి దైవం వరకు అంటే దేవతల వరకు కూడా భగవంతుణ్ణి చూస్తున్నామంటే, ఇప్పుడు నేను బ్రహ్మమైపోయానండి మా గురువుగారు చెప్పేశారని చెప్పేసి నేను ఎ ఎక్కడికైనా ఒక షాప్‌లోకి వెళ్ళిపోయి నేను బ్రహ్మమైపోయానండి నాకు నచ్చిన వస్తువు తీసుకుంటానంటే షాపు వాడు తీసుకొనిస్తాడా? ఎవరు తీసుకోనివ్వరండి. నువ్వు బ్రహ్మమైతే అమ్మ సంపాదించుకొని తిను. నేనైతే ఫ్రీగా ఇవ్వనంటారు. అంటే నువ్వు బ్రహ్మమైనంత మాత్రాన నువ్వు దేవత నీకు లోకువ అవుతుందా? నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? రాయి నుంచి నువ్వు ప్రారంభించాలి. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి అణువణువులో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తూ నీవు వీలైనంత తక్కువగా పరులకు అపకారం చేయడాన్ని తగ్గించుకుంటూ వీలైనంత వరకు ఉపకారం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టులో ఈమె ఆ మొదటి ఒక వెంట్రుక ఉన్నటువంటి ఆమె ఎలా అయితే అన్ని విషయాల యందు ఉపకారం చేసుకుంటూ దేవతల దగ్గరకు వచ్చేసరికి ఇంతకు ముందు నాకు శివుడంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మంటే లేదండి నేను రానండి నేను శివుడి భక్తురాలను అంతే ఇలా అన్నటువంటి మనం ఇప్పుడేంటి సమస్త దేవతల యందు కూడా ముక్కోటి దేవతల యందు కూడా పరబ్రహ్మమును చూసినప్పుడు ప్రతి చోట గనక మనం నమస్కరించుకుంటూ వెళ్ళిపోతుంటే కనపడిన ప్రతి చోట మీ యొక్క గౌరవం ఏమవుతుందండి? ఇప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం దొరకాలి అంటే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మా అమ్మ చెప్పేదండి. నలుగురు నోట్లో నానకూడదట. అంటే మనం ఏదైనా ఒక చెడు విషయంలో ఏదైనా ఒక మనం చెడ్డ పని చేశామనుకోండి, నలుగురు గనక నానా విధాలుగా అన్నారనుకోండి, అది మనకు పాపమవుతుంది అని అంటారు. అదే విధంగా ఇప్పుడు నీవు బ్రహ్మమే అని తెలుసుకున్న తర్వాత నీ యొక్క సాధన ఎలా ఉండాలి? ఇంతకు పూర్వము సద్గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని పొందక పూర్వము హ్మ్, మనమేమంటాం? మనకు నచ్చితే వేరొకరికి ఏదైనా ఇస్తాం. నచ్చలేదు ఇవ్వను అంటాం. ఇప్పుడు భగవంతుడు అంతటా బ్రహ్మమే ఉంది అన్నారు. ఇప్పుడు నీ ఇంటికి నీకిష్టం లేని వాళ్ళొచ్చినా వాళ్ళని దైవమే నా ఇంటికొచ్చిందని చెప్పేసి నువ్వు ఆదరించినప్పుడు నీ శత్రువు కూడా నిన్ను ప్రేమిస్తారా లేదా? అంటే భగవంతుడు నీకు అంతటా ఉన్నటువంటి మిత్రత్వాన్ని నేర్పించే ప్రయత్నం చేశారా లేదా? ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఎంచకుండా అంతటా ఉన్నటువంటి బ్రహ్మమునే చూస్తూ మరి అందరి తలలో నాలుకలాగా నువ్వు ఎలా ఉండాలి? అందరు కూడా నిన్ను గొప్పవాళ్ళు అంటే మంచివాళ్ళు అనేటటువంటి ఆ భావన కలిగేలాగా మనం ఏం చేయవలసి ఉంటుంది? కర్మ చేయవలసి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలండి. నేను బ్రహ్మమైపోయాను అంటే నేను జీరో నుంచి ప్రారంభమైపోయాను. ఇక్కడ ఒక్క వెంట్రుక ఉంది అన్నప్పుడు ఆమె ఏం చేసింది? జీరో నుంచి ప్రారంభమైంది. ప్రతి చోట ఎవరు ఏ సహాయం అడిగినా చేసుకుంటూ వెళ్ళింది. మనం కూడా అవతలి వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి నీ వంతుగా నువ్వెంత ప్రయత్నం చేయగలవో ఇలా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఇక దేవతల దగ్గరికి వెళ్ళిపోగానే మనం అంటున్నాం, అయ్యో మాకు ఈ దేవతకు సంబంధించినటువంటి పూజ లేదండి. మేమంతా బ్రహ్మమైపోయాం. జరుగుతున్నదే కదండి! నేనేమన్నా అబద్ధం ఆడుతున్నానా? ఇక్కడ ఏంటి ప్రతి ఒక్కరూ కూడా నేను బ్రహ్మమయ్యాను అంటే నీకు పరమ భక్తి పెరగాలి. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి దైవ స్వరూపాన్ని చూసినప్పుడు నీ లోపట పెల్లుబుకేటటువంటి ఏదైతే ఆ గొప్ప భక్తి ప్రపత్తులున్నాయో అవి నిన్ను గట్టెక్కిస్తాయి కానీ, అయ్యో నేనింత గొప్ప అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం దాని వలన నష్టపోతారు. నష్టపోవడమే ఎక్కువగా ఉంటుందండి. ఇలా మీరు ఆత్మవంతులుగా నేను గొప్ప అనేటటువంటి భావనతో ఉండడం కంటే నా సలహా ఏంటి అంటే ఏదో ఒక భక్తి, ఏదో ఒక దేవత మీద భక్తి చేత, ఆ భగవంతుడి యొక్క జ్ఞానము చేత 10 మందికి ఆ భగవత్ సంబంధమైనటువంటి ఏదైతే కొంత ఉపకారం చేసేది ఉంటదో, ఆ ఉపకారాన్ని చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకోవడం చాలా ముఖ్యమండి. అంటే గొప్పదైన సాధన చేస్తే నువ్వు బ్రహ్మమును పొందుతావు. సాధన యందు గనక నీకు ఏమాత్రం లోపాలున్నా, ఆ లోపాలు ఏమవుతాయంటే, నిన్ను అధోపాతాళానికి తీసుకువెళ్తాయండి. అందుకే ఇప్పుడు మనం ఏదైనా అందరికీ తెలిసిందే 40 రోజుల పాటు నేనేదైనా ఒక వ్రతం చేద్దాం అనుకున్నానండి. అంటే అయ్యప్ప స్వామి దీక్ష ఇలా తీసుకుంటారు గదా! ఆ అమ్మవారి దీక్ష ఇలా తీసుకుంటాం కదా! మరి ఈ దీక్ష తీసుకున్నప్పుడు 40 రోజులలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఖచ్చితంగా చెడు జరుగుతుందా లేదా? జరుగుతుందనే నమ్మకం ఉంది. జరుగుతుంది కూడా. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆగ్రహానికి కారణమవుతాం. ఈ 40 రోజులు కూడా మన యొక్క
ఆ పడుకునేటటువంటి ఆసనం దగ్గర నుంచి తీసుకునే ఆహారం వరకు మన ఆలోచనలు ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? చాలా శుద్ధ సత్వంతో ఉండాలి. అలా కాకుండా శౌచం లేకుండా గనక మనం ప్రవర్తిస్తే ఏదో ఒక చెడు జరుగుతుంది అనేటటువంటి భయం ఉంది కదా! సద్గురువు దగ్గర పొందినటువంటి ఉపదేశానికి ఎంతటి స్థితి అంటే, సద్గురువు దగ్గర జ్ఞాన ఉపదేశం పొందడం అంటే నువ్వు ఆత్మస్థితిలో ఆత్మవంతుడవు కావడానికి కావలసినటువంటి గొప్ప స్థితి నీకు ప్రసాదించారు సద్గురు. ఆ సాధన అప్పుడు ఎలా ఉండాలి? ఆ సాధన ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు నువ్వు ఏంటి? ఇప్పుడు తీసుకున్న దీక్ష ఎలాంటిదంటే, ఇంతకు ముందు ఏదో ఒక దుర్గాదేవికి సంబంధించో, లేకపోతే ఇంకేదైనా దేవతకు సంబంధించో మీరు తీసుకున్న దీక్ష కేవలం 40 రోజులే. ఇప్పుడు జీవితాంతం నేను బ్రహ్మములో ఐక్యమయ్యేంత వరకు నేను దీక్ష తీసుకుంటున్నానన్నప్పుడు, నువ్వు చేసేటటువంటి ప్రతి పని యందు కూడా సత్యం ఉండాలి. నీ ఆలోచనలు ప్రతిదీ కూడా భగవంతుడు అంతటా ఉన్నారన్నప్పుడు నీవెవరికి కూడా కావాలని ద్రోహం చేసే ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా తప్పు చేస్తే ఓర్చుకోగలిగినటువంటి లక్షణాన్ని పెంచుకునే ప్రయత్నంగానే నువ్వు సాధన చెయ్యాలి. సమస్త దేవతాది గణాలను కూడా నువ్వు గౌరవించాలి. ఒక దేవత ఒక దేవత నిన్నేదైనా అనుకుంటే ఏదైనా చేయగలదండి. నువ్వు ఉపదేశం తీసుకున్నావు, నువ్వు బ్రహ్మముకు సంబంధించిన జ్ఞానాన్ని పొందావని దేవత యొక్క ఆగ్రహానికి గనక కారణమయ్యామనుకోండి, అప్పుడేమవుతుంది? పెద్ద ప్రమాదం వస్తుంది. వస్తుందండి ప్రతి ఒక్కరి చోట. చూడండి, మనము నీవు బ్రహ్మము అవ్వబోతున్నావు అనేది కేవలం నీ యొక్క సాధన. అంటే నీ ఒక్కరికి సంబంధించింది. నీ లోపట జరిగేటటువంటి ఆ అంతరంగమైనటువంటి పరిశీలన, నీ యొక్క కర్మల యందు ఉండేటటువంటి ఏదైతే సత్యవర్తన ఉంటుందో అది మాత్రమే నిన్ను గట్టెక్కిస్తుంది. కానీ నీవు సద్గురువు దగ్గర జ్ఞానం పొందినంత మాత్రాన నువ్వు ఏ దేవతకు సంబంధించినటువంటి తర్వాత ఎవరికి సంబంధించి గొప్పతనం నీకైతే లేదు. నేను 100% చెప్తాను. నీవు గనక ఈ జన్మలో సాధన చేసుకుంటే మాత్రం వీళ్ళందరికంటే దేవతల కంటే కూడా అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం పొందడం అనేది గ్యారంటీ. భగవంతుడు నా సాధన చేసిన వారికి ఖచ్చితంగా మీకు నేను ఉపకారం చేస్తాను, మిమ్మల్ని గట్టెక్కిస్తాను. వచ్చే జన్మలో, ఈ జన్మలో సాధన పూర్తి కాకపోయినా మరు జన్మలోనైనా మీ సాధన గొప్పగా ఉండేలాగా చేస్తాను, గొప్పదైనటువంటి శిఖరాలు ఎక్కిస్తానని కూడా పరమాత్మ మనందరికీ కూడా చెప్పారు. కానీ ఇక్కడ మనం చేసేటటువంటి సాధన ఏంటి అంటే, ఇక్కడ మన లోపట ఏంటంటే, అమ్మో మేము బ్రహ్మం అంటే శివాలయానికి వెళ్ళమండి మేము. లేదు, మేము వెంకటేశ్వర స్వామి, అసలు మేము దేవాలయాలకే వెళ్ళమండి మేము. దేవాలయాలనేది ఇప్పుడు మనకి ఏమైపోయాయంటే, ఒకప్పుడు మనం పుణ్యకర్మలు చేసి మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి మరి ఉపకారం చేసిన దేవతలు కూడా ఇవాళ ఏమయ్యారంటే మనకు తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయినంత ఆలోచనలతో ఉన్న వాళ్ళు నేను అనేక మందిని చూశానండి. మాకు ఏ విధమైన సాధన అవసరం లేదండి, ఇంకేం అవసరం లేదు. ఏం చెప్పారండి? నీవు బ్రహ్మము కావడానికి కావలసినటువంటి స్థితిని పొంది ఉన్నావు. ఇక్కడ నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే, దేహ సంబంధమైనటువంటి విషయాల మీద కోరిక చేత దేవాలయానికి వెళ్ళకు. లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి నాకు సహాయం చెయ్యమని నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ రూపాన్ని చూసినా పరమాత్మనే చూసి ఒక రాయి దగ్గరికి వెళ్ళి మొక్కు, స్వామి నా లోపట ఉన్నటువంటి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం ప్రసాదించండి అని. రాయి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి ప్రతి ప్రాణి నుండి కూడా నువ్వేం కోరవచ్చు? ఎవరిని కోరుతున్నావు? నామరూపాలతో ఉన్న దేహాలు కాదండి, దేహాలకు సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మను మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శివుడుగా ఎవరున్నారు? పరమాత్మయే ఉన్నారు. ఇంకొక గుడిలో, అమ్మవారి గుడిలో ఎవరున్నారు? పరమాత్మయే ఉన్నారు. ప్రతి రూపంలో పరమాత్మను చూస్తే నీకు ఏ వస్తువు పట్ల నీకు తక్కువ భావన కలుగుతుందండి? ప్రతి ప్రాణియందు ప్రతి ప్రాణియందు దైవాన్ని చూస్తున్నప్పుడు ఇక దేవతలు ఎన్ని పుణ్యకార్యాలు చేసుంటే దేవతలుగా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిందండి, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ అమ్మాయి ఒక్క వెంట్రుకతోనే బయటికి వెళ్ళింది. కానీ వచ్చేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి సిరులతో మళ్ళీ ఇల్లు చేరిందండి. ఎన్ని సిరులతో ఇల్లు చేరింది. మనం కూడా బ్రహ్మము కావడానికి కావలసినటువంటి గొప్ప ఉపదేశాన్ని పొందున్నప్పుడు ఇక ప్రతి ఒక్కరితో స్నేహభావము, ఎవరికి కష్టం ఉన్నా మన వంతుగా మనం ఎంతో కొంత ఉపకారం చేస్తూ ఆ దేవతల పట్ల వినయము చేత, చాలా ఆ భక్తి చేత వాళ్ళని గనక పూజిస్తూ ప్రార్థిస్తూ తర్వాత అందరి పట్ల కూడా మనం
ఎంతో జాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఆ అమ్మాయి ఒక్క వెంట్రుక ఉన్న అమ్మాయి వెంట్రుకలతో వస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆదరించబడిందో, మనము కూడా బ్రహ్మమును చేరడానికి కావలసినటువంటి గొప్ప స్థితిని పొందుతాం. దీనికి ఉదాహరణ చెప్తానండి. అర్జునుడు అరణ్యంలో ఉన్నప్పుడు, అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి అస్త్రములు, శస్త్రములు సంపాదించుకున్నారు. ఇన్ని అస్త్రములు, శస్త్రములు సంపాదించుకున్న తర్వాత మరి సాక్షాత్తు శివుడికి కూడా మరి కిరాతుడితో అతనికి జరిగినటువంటి యుద్ధం, కిరాతార్జునీయం అని చెప్పేసి చెప్తారు కదా. మరి అలా మరి వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధంలో శివుడు కూడా పాశుపతాస్త్రాన్ని ఇస్తారండి. మరి ఇంత గొప్పగా అందరి చేత కూడా ఆయన ఏం చేశాడు, గొప్పగా కీర్తించబడ్డాడు. మరి కృష్ణ పరమాత్మే నా వెంట ఉన్నారని చెప్పేసి గర్వపడ్డాడా? అయ్యో మా గురువు గారు ఉన్నారండి, నన్ను రక్షించేస్తారండి, వీళ్ళతో నాకేం అవసరం అని చెప్పేసి అర్జునుడు ఎవరికైనా సహాయం చేయడంలో వెనకబడ్డాడా? మనము మహాభారతం చదువుతున్నాం, భాగవతం వింటున్నాం, ఇంకెవరితో చదువుతున్నాము అంటే దాని ద్వారా మనం ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందాలి. కానీ అక్కడ అర్జునుడు చూడండి, ప్రతి అడుగడుగునా కూడా ఒక సందర్భంలోనండి, ఎప్పుడు అంటే ధర్మరాజు ధర్మరాజు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక చర్చ చేసుకుంటారు. అంటే నారదుడే వచ్చి చెప్పి వెళ్తారనమాట. ఒక భార్య కోసం అని చెప్పేసి, ఒక భార్య కదండి, 5గురికి కూడా ఒకే భార్య ఉంది కాబట్టి మరి ఈ భార్య విషయంలో గనక ఈ అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ అయితే వాళ్ళ మధ్య సఖ్యత పోతుంది కదా అని చెప్పేసి దుర్యోధనుడికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు చేస్తుంటారు. ఆ ఆలోచనను నారదుడు ధర్మరాజు వాళ్ళ సోదరులకు చెప్పే ప్రయత్నంలో ఒక స్త్రీ కోసం ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుని ఆ చనిపోయినటువంటి ఒక సన్నివేశం గురించి ఒక కథ రూపంలో చెప్తాడనమాట నారదుడు. అలా చెప్పినప్పుడు ధర్మరాజు వాళ్ళ సోదరులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమని నిర్ణయం తీసుకుంటారు, ఇదంతా అరణ్యవాసం పూర్తయిన తర్వాత అండి. ఏమనుకుంటారంటే, ఒక సంవత్సరం పాటు ద్రౌపది ఒకరి దగ్గర ఒక సంవత్సరం ఉంటుంది, రెండవ సంవత్సరం భీముడి దగ్గర, మొదటి సంవత్సరం ధర్మరాజు, రెండోది తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, తర్వాత సహదేవుడు, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర ద్రౌపదీదేవి ఉంటుంది. ఇలా 5గురి దగ్గర కూడా ద్రౌపదీదేవి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారండి. ఏమంటారు, ప్రతి సంవత్సరం ఒకరి దగ్గర ద్రౌపదీదేవి ఉంటుంది. సరే అని చెప్పేసి ఫస్ట్ సంవత్సరం ధర్మరాజు దగ్గర ద్రౌపది ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నా యొక్క ఆవుని, నా కామధేనువుని ఒక వ్యక్తి తీసుకొని వెళ్తూ ఉన్నాడు, కాస్త నా కామధేనువును కాపాడండి. నాకు ఆవు గనక లేకపోతే సాయంత్రం నేను శివుడికి అభిషేకం చెయ్యాలంటే మరి నా ఇంట్లో ఆవు లేకపోతే ఆవు పాలు కావాలి కదండి అభిషేకానికి, మరి అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, లేదండి మీరు ఖచ్చితంగా నాకు కాపాడాల్సిందే అని చెప్పి అర్జునుడి దగ్గరికి వస్తాడు. అర్జునుడు ఖచ్చితంగా కాపాడాలి కదండి. ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క గోమాతను తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఉంది. కానీ ఈయన ఒక 2 నిమిషాలు ఆలోచించాడు. ఆలోచిస్తున్నప్పుడు బ్రాహ్మణుడు, అయ్యో వెళ్ళిపోతున్నాడయ్యా, నా గోమాతను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఎలాగైనా కాపాడు, ఏంటి ఆలోచిస్తున్నావు అంటే, ఆయుధాలు లేవండి తన దగ్గర. ఆయుధాలన్నీ ఎక్కడున్నాయంటే ధర్మరాజు గారు ఉన్నటువంటి గదిలో ఉండిపోయాయి. ఆ గదిలో ఉండిపోతే ఇప్పుడు ఆ ధర్మరాజు దగ్గర ద్రౌపదీదేవి ఉందన్నమాట. మరి ద్రౌపదీదేవి అక్కడ ఉంది అన్నప్పుడు ఆయన అంతఃపురంలోకి వెళ్ళడు లోపలికి. కానీ అక్కడ పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు రాజుగారి యొక్క అంతఃపురం అంటే చాలా రకాలైనటువంటి గదులు ఉంటాయి కదండి. అందులో ఒక చోట వీళ్ళ యొక్క ఆయుధాలన్నీ భద్రపరుచుకుంటారు. అయినా అన్నయ్య గారు ఉన్న ఇల్లు అలా వెళ్ళకూడదు, వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు. ఎవరైనా మనం ప్రతి ఒక్కరిది, ద్రౌపది ఒక సంవత్సరం పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. మరి ఆ ద్రౌపది అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆ ఇంట్లోకి ఈ మిగిలిన 4 అన్నదమ్ములు అందులోకి పోకూడదనే నియమం ఉంటుంది. ఒకవేళ గనక అలా వెళ్లాల్సి వస్తే మాత్రం సంవత్సరం పాటు బ్రహ్మచర్యంతో కూడి తీర్థయాత్ర చేయవలసి ఉంటుందని నియమం పెట్టుకున్నారు. వీళ్ళంతట వీళ్ళే పెట్టుకున్నారండి. ఇప్పుడు అర్జునుడు ఆ అంతఃపురంలోకి వెళ్ళాలి అనంటే ఆలోచించాడు. కానీ తన కర్తవ్యం ఏంటి, మరి ఆ బ్రాహ్మణుడి యొక్క గోవును తెచ్చి ఇవ్వవలసినటువంటి కర్తవ్యం ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే, మరి శస్త్రములు దాచిపెట్టిన గదిలోకి వెళ్ళిపోయి తన ఆయుధాలు తీసుకొని వెళ్ళి మరి ఆ బ్రాహ్మణుడు యొక్క గోమాతను తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్తాడండి. అక్కడ వాళ్ళ నుంచి విడిపించి ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు
ఈయనకి శిక్ష పడుతుందనే విషయం ఈయనకు తెలుసు. అయ్యో గోమాతే కదండి, నేను మీకు ఇస్తానులేండి, మా ఏదో ఒక విధంగా ఒక గోమాతని ఇస్తాము, మీ గోమాతని నేను కాపాడటం కుదరదు అన్నాడా? అనలేదు. తనకు సంవత్సరం పాటు శిక్ష పడుతుందనే విషయం తెలిసినా అతడికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడా లేదా? తర్వాత మళ్ళీ ఈయన తీర్థయాత్రలకు వెళ్దామని చెప్పేసి అర్జునుడు నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ సోదరులందరూ అంటారు, ఇక్కడ నువ్వు వేరే ఏ ఆలోచనతో కూడా నువ్వు అందులోకి ప్రవేశించలేదు కదా, మరి నీకు ఆ శిక్ష అవసరం లేదులే అంటే, లేదన్నయ్య, మనం ఒక నియమాన్ని పెట్టుకున్నామంటే అది ఏ పరిస్థితిలోనైనా కావచ్చు, నేను ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి పద్ధతి పాటించాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే చూడండి, ఇక్కడ తన పక్కన కృష్ణ పరమాత్మయే ఉన్నాడు, కృష్ణ పరమాత్మ రక్షిస్తాడని తెలిసిన తమ యొక్క కర్తవ్యాన్ని ఎక్కడైనా విడిచిపెట్టారా? మనకి ఎందుకు అర్థం కాదండి? శాస్త్రాలన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు అర్జునుడు ఇలా చేశారంటే చాలా మంది అంటారు, అవును మాకెందుకు తెలియదు ఈ స్టోరీ అంటారు. స్టోరీ తెలిస్తే మరి మనం ఎందుకండి ఒకరిని తక్కువ చేసి మాట్లాడేటువంటి స్థితి? మేము వీళ్ళకంటే అధికులమని చెప్పి. ఇంకా అర్జునుడు దేవతల కోసం అని చెప్పేసి దేవలోకంలో రాక్షసులతో కలిసి యుద్ధం చేస్తాడు. మరి ఆయన చెప్తాడండి, ఎక్కడ చెప్తాడు అంటే, యచ్చోకముచ్చోషణమింద్రియానాం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం అంటారు. 3 లోకాలను జయించి ఉన్నాను నేను అని ఆయన యొక్క విషాదం గురించి చెప్పేటప్పుడు మాట్లాడతాడు. ఇంద్రియాలు పెట్టేటటువంటి బాధను నేను భరించలేకపోతున్నాను. 3 లోకాలను జయించాడంటే అసురులను ఓడించాడు, దేవతలను ఓడించాడు, భూలోకంలో శత్రువులు లేకుండా చేసుకున్నారు. అందరితో కూడా ఇతను ఏం చేశాడు? సంధి చేసుకున్నాడు. అందరితో శత్రుత్వం లేనటువంటి స్థితిలో అతను ఉన్నాడండి. మరి అంత గొప్ప వ్యక్తి అంటే అందరి యొక్క ఆశీర్వాదం ఉంది అనటానికి ఒక మాట ఏంటంటే, యుద్ధం జరిగేటప్పుడు అండి, ఎవరు ద్రోణాచార్యుల వారు గొప్పగా యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఋషులు దేవతలు అందరూ కూడా వచ్చి ద్రోణాచార్యుల మీద పుష్పవర్షాన్ని కురిపిస్తారనమాట. ఇంకా చాలండి, ఇక్కడ జరిగేది ధర్మ యుద్ధము, ధర్మమే గెలవాలి, మీ యొక్క పౌరుష పరాక్రమాలు అందరికీ కూడా తెలుసు, మీరు గొప్పవాళ్లే, కానీ ఇక్కడ జరిగేటటువంటి యుద్ధము ధర్మమే గెలవాలి అంటే, దేవతలకు మరి పాండుపుత్రులు ఎంత ఉపకారం చేసి ఉండకపోతే, అంటే మన యొక్క మంచి అందరూ కోరుకోవాలి. నీకొక మంచి జరగాలి అంటే దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉండాలి, నీ ఇంట్లో పెరిగేటటువంటి మొక్క ఆశీర్వాదం ఉండాలి, ప్రతి ప్రాణి యొక్క ఆశీర్వాదం నువ్వు ఉంటే, నీ ఇంట్లో ఒక చెట్టు ఉంది, నా చెట్టు కదా అని కనపడిన ప్రతిసారి 4 కొమ్మలు ఇరుస్తున్నావనుకోండి, ఆ చెట్టు నీ యొక్క క్షేమం కోరుకుంటుందా? ఖచ్చితంగా కోరుకోదు. మీ పిల్లవాడే కదా అని చెప్పేసి పిల్లవాడిని ఎప్పుడంటే అప్పుడు కొడుతూ ఉండండి. మీ పిల్లవాడు మీకు ఏదైనా జరిగితే బాగైంది అంటాడు, అలాగే జరగాలి అంటాడు. ఎందుకంటున్నాడు? అవసరమైనప్పుడు అవసరం లేనప్పుడు నీకు కోపం వచ్చిన ప్రతిసారి వాళ్ళని కొట్టేస్తున్నావు, అప్పుడు నీ ఇంటి పిల్లవాడు, నీ ఇంటి మొక్క కూడా నీ యొక్క పతనాన్ని కోరుకుంటుందండి. రావణాసురుడి యొక్క ప్రవర్తనకి మరి సమస్తము కూడా ఏం చేశారు? అతడు పతనమైపోవాలి అని కోరుకున్నారు. కాబట్టి అందరి యొక్క కోరిక సీతమ్మ తల్లి రూపంలో 10 నెలలు అశోకవనంలో ఏడిస్తే రావణాసురుడి యొక్క పుణ్యమంతా కరిగిపోయింది. అంటే ఇక్కడ నీవు బ్రహ్మము కావాలి అంటే భగవంతుడు మనందరికి ఒక శాసనం చేశాడు. నీకు ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం, నీకు ఎంతమంది ఎక్కువ మంది యొక్క ఆశీర్వాదం ఉంటే నువ్వు బ్రహ్మమును చేరడానికి అంత తొందరగా నువ్వు పరమాత్మను చేరుకుంటావు. నేను పరమాత్మను చేరుకుంటాను, నాకు ఇన్ని శాస్త్రాలు తెలుసు, నాకు ఇంత తెలుసు అంటే 10 మంది యొక్క ఉపకారాన్ని కోరుకోనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఎందుకండి నీకు? నీకెంత సంపద ఉన్నా నీ అహంకారాన్ని విడిచిపెట్టి ఇతరులకు దానం చేయడం రానప్పుడు ఎందుకండి నీకు ఇది? భగవంతుడు ఏమంటున్నాను, నువ్వు బ్రహ్మము కావడానికి కావలసిన అర్హత కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే నీకు వచ్చింది. ఆ పుణ్యమే నిన్ను పరమాత్మను చేరుకోవడానికి కావలసిన స్థితి ప్రసాదించింది. అంటే నువ్వు అందరి యొక్క ఉపకారం, అందరి యొక్క మేలు కోసం ప్రతి ఒక్కరికి శ్రేయస్సు కలిగించేలాగా నువ్వు కర్మ చెయ్యాలే కానీ కొంతమందిని శత్రువులుగా చూసేటటువంటి మనస్తత్వం ఉంటే నీకున్న బ్రహ్మజ్ఞానము దానివల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉండవండి. అందుకే కృష్ణ పరమాత్మ బ్రహ్మనిష్ఠుడి యొక్క గొప్పతనం చెప్పారు. సమస్త వేదముల యందు చెప్పబడినటువంటి సారమంతా కూడా బ్రహ్మనిష్ఠుడు ఆచరిస్తాడు. ఇక్కడ వేదముల యందు ఒక్కొక్క కులానికి సంబంధించి ఒక్కొక్క నియమం చెప్తారు, కానీ బ్రహ్మనిష్ఠుడి యందు శతే పంచాశత్ అంటారు.
100 రూపాయలలో 50 రూపాయల నోటు ఉంటుందా ఉండదా? 50 రూపాయలు ఉన్నాయి కదండి. అదే విధంగా బ్రహ్మనిష్ఠుడు యందు సమస్తమును కూడా సమత్వ బుద్ధితో చూడగలిగినటువంటి యోగ్యత సంపాదించుకున్నవాడు మాత్రమే బ్రహ్మమును పొందుతారు తప్ప నేను ఉపదేశం తీసుకోగానే బ్రహ్మం అయిపోయాననేటటువంటి తత్వాన్ని మరచిపోండి. మీరు ఒక అర్హత పొందారంటే కొన్ని కోట్ల మంది కంటే మీరు ముందున్నారు. అందుకే చెప్పాను, 10,000 రూపాయల టికెట్ తీసుకొని తిరుపతి దర్శనానికి వెళ్ళిన వారు ఎంత దగ్గరగా ఉంటారో అంత దగ్గరగా మనం పరమాత్మకు చేరువయ్యాం. ఎంత ప్రయత్నం చేశామండి, ఎన్ని లక్షల కోట్ల జన్మలలో భగవంతుణ్ణి పొందడానికి ఎన్ని పుణ్యకార్యాలు, మన యొక్క పాపపు కర్మలను పోగొట్టి ఎన్ని పుణ్యాలు మన ఖాతాలో ఉంటే ఇవాళ భగవంతుడు అంతటా ఉన్నాడు, నా లోపట ఉన్నాడనే సత్యం తెలుసుకున్నాం. తెలుసుకొని సాధన చేయడానికి భగవంతుడు చెప్పే మాటలను మనం ఇవాళ అధ్యయనం చేస్తున్నామంటే పరమాత్మకు ఎంతగా నచ్చాం. ఈ నచ్చినటువంటి దానిని ఏం చేయాలి? చిన్న అజ్ఞానము చేత నేను ఫలానా అనేది మర్చిపోండి. ఫస్ట్ ఒక ధనవంతుడు నేను ధనవంతుణ్ణి అనుకుంటే అతడు ఎవరితో కూడా కలిసి ఉండలేడండి. అతడు తన యొక్క ధనవంతుడు అయినప్పటికీ కూడా అందరికీ ఉపకారం చేస్తూ అందరినీ గౌరవించినప్పుడు అందరి యొక్క మన్నలను పొందుతాడు. నువ్వు నిజంగా బ్రహ్మజ్ఞానం పొంది ఉంటే అందరికీ నువ్వు ఉపకారం చెయ్యి. నువ్వు అందరికంటే తనను తాను తగ్గించుకున్నవాడు మరి ఉచ్చ స్థితిలో నిలబడతాడని భగవంతుడు ఊరికే చెప్పారా? కృష్ణ పరమాత్మ ఇన్ని సంపదలు ఇచ్చి ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఇచ్చి మరి భగవంతుడు ఒక మాట చెప్పారండి. ఆడ్యో అభిజనవానస్మి కో అన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి ఇత్యజ్ఞాన విమోహితా. నేను గొప్ప కులంలో పుట్టానని అహంకరించే వాడిని నేనేం చేస్తాను? మరి వాడిని పాపపు యోనుల్లోకి తీసుకెళ్తానన్నాడు. గొప్ప కులంలో పుట్టినందుకు నువ్వు గర్వపడి నీ కులం యొక్క అభ్యున్నతికి నువ్వు ఎలా ఉపయోగపడతావు? అందరికీ కూడా నువ్వు చెయ్యవలసిన ఉపకారం ఏదైతే ఉందో ఆ ఉపకారాన్ని చేస్తూ నిన్ను నువ్వు ఏం చేయాలి? గొప్ప స్థితిలోకి తీసుకువెళ్ళు, నీ కులానికి వన్నె తీసుకురా. అంతేకాని నేనింత గొప్ప, నా కులం గొప్ప, నేను యజ్ఞం చేయగలను, నేను దానం చేయగలను అని నువ్వు గర్వపడినంత కాలం నువ్వు భగవంతుడికి దూరం అయిపోతావు. ఎంత దూరము అంటే ఇవాళ గొప్ప కులంలో పుట్టి పరమాత్మకు ఒక అడుగేస్తే పరమాత్మను పొందగలిగిన శ్రేష్టతను పొందిన కుటుంబంలో పుట్టినా నువ్వు నీచమైన యోనుల్లోకి వెళ్ళిపోవడానికి ఎంత సమయమో పట్టదండి. ఒక బ్రాహ్మణుడట, నిజంగానే జరిగిందటండి. ఏమంటి అంటే ఒక బ్రాహ్మణుడు పక్కనే ఉన్నటువంటి ఒక చండాలుడి యొక్క కుటుంబం పక్కనే ఉండేదట. పక్కనే ఉంటే ఈయన ప్రతిరోజు ఎన్నో వేదాలను చదివాడు, శాస్త్రాలను అధ్యయనం చేశాడు, ఎంతో గొప్పవాడండి. మరి ఇంత గొప్ప స్థితి కూడా ఆయనకి ఏ స్థితి తీసుకొచ్చిందంటే ఆ పక్కనున్న చండాలుడిని చూస్తే మాత్రం నీళ్లు చల్లుకునేవాడట. ఇలా చల్లుకుంటూనే ఓ రోజు ఆయన చచ్చిపోయాడు. అంటే ఇక ఎప్పుడు అసహించుకుంటూనే ఉంటాడు. మరి కొద్ది రోజుల తర్వాత ఆ చండాలుడి ఇంట్లోనే ఒక అమ్మాయి లాగా పుట్టాడట ఆయనే. వాళ్ళకి అమ్మాయి పుట్టిందని రాములమ్మ అని పేరు పెట్టారట. సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన మాట అండి ఇది. మరి ఆ పుట్టినటువంటి ఆ రాములమ్మకు పూర్వం ఏముందండి? పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హెవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని పరమాత్మ చెప్పినటువంటి శ్లోకానికి ఈయన ఉదాహరణ అనమాట. ఈయన చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి వేదములలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నోటితోనే ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా వల్లవేస్తూ ఉంది. పుట్టిందేమో చండాలుడి కుటుంబంలో, కనీసం వాళ్ళకి ఆ శాస్త్రం ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి ఇన్ని అధ్యయనం చేస్తుంటే గొప్ప గొప్ప పండితులందరూ వచ్చి ఆమెకు నమస్కారం చేసి వెళ్ళేవాళ్ళట. అంటే ఆయన చేసిన తప్పేంటి? ఇంత శాస్త్ర జ్ఞానము, అంతటా భగవంతుడున్నాడనేటటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి ఎవరిని అసహించుకోకూడదనేటటువంటి విషయం మరచిపోయినందుకు ఈ పుర్రె తీసి ఆ పుర్రెలో పెట్టడానికి, అంటే ఇప్పుడు ఈ పుర్రెలో ఉన్నటువంటి నిన్ను తీసి ఆ అమ్మాయి పుర్రెలో పెట్టడానికి భగవంతుడికి ఎంత సమయం పడుతుంది? భగవంతుడు ఏం చేశాడు? నీకు బుద్ధి వచ్చేలాగా నువ్వు దేనినైతే అసహించుకుంటున్నావో అసహించుకునే కుటుంబంలోనే నిన్ను పుట్టింపజేశాడు. అంటే అతన్ని పుట్టింపజేశాడండి. అంటే ఆ వ్యక్తి యొక్క అహంకారం ఏమైంది? దేనిని చూస్తే నీళ్లు చల్లుకున్నావో ఆ చల్లుకునే కుటుంబంలో వాళ్ళు పెట్టిన భోజనం నువ్వు తిన్నావు, వాళ్ళ కడుపులో పెరిగావు. మరి ఇన్ని రకాల పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? శాస్త్రము అర్థమైంది నీకు అంటే అంతటా భగవంతుడున్నాడన్నప్పుడు నువ్వు ఎవరిని, ఇప్పుడు చండాలుని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకోమని చెప్పట్లేదండి.
అతడికి ఇవ్వవలసిన స్థానం అతనికి ఇవ్వాలి అంతే. నేను ఫలానా అని చెప్పి అహంకరిస్తే మాత్రం మీ స్థితి ఘోరంగా ఉంటుందని 16వ అధ్యాయంలో అసుర గుణాలలో ఇన్ని లక్షణాలు చెప్పారండి. గొప్ప గొప్ప లక్షణాలు చెప్పారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజశ్రమ శుభాన్ ఆసురిష్వేవ యోనిషు అని మరి మిమ్మల్ని నీచమైన యోనుల్లో పడవేస్తానని కూడా పరమాత్మ చెప్పారు. అంటే బ్రహ్మనిష్ఠుడి యొక్క గొప్పతనము చెప్తున్నాడు. ఆ బ్రహ్మనిష్ఠుడు అంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును చూడాలి అంటే నీకు ఎంత మంది యొక్క ఆశీర్వాదం కావాలి. నేను ఒకసారి మరి జీసస్ క్రైస్ట్ వాళ్ళకి సంబంధించి ఏదో ఒక గృహ ప్రవేశానికి వెళ్లాల్సి వచ్చిందండి. తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరితో ఏం చెప్పించారు అంటే వీళ్ళందరూ కూడా 2 చేతులు పైకి లేపి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారనమాట. మీరందరూ ఆశీర్వాదాలు ఇవ్వండి అని వాళ్ళ ఫాస్టర్ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఏం చెప్తున్నారు? ఎక్కడైనా మంచి తీసుకోవాలి. భగవంతుడు ఉన్నది ఒక్కరేనండి. ఆ ఆ ఒక్క భగవంతుడు వివిధ రకాలైనటువంటి మతాల రూపంలో వచ్చారు అంటే చెప్పింది ధర్మం ఒక్కటే. కానీ దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు, దాన్ని ప్రచారం చేసిన వాళ్ళు, దాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి లోపం వల్ల కొన్ని కొన్ని మతాలు ఇవాళ తక్కువ స్థాయిలో అంటే వాళ్ళు చేయకూడనటువంటి కర్మలు చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు చెప్పింది మాత్రం 100% అండి. అందరి యొక్క ఆశీర్వాదం ఇవ్వండి, ఈ కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరి చేత కూడా మంచి ఇప్పుడు కృష్ణ పరమాత్మని తిట్టిన వాళ్ళు కూడా అసహించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దుర్యోధనుడు తర్వాత శిశుపాలుడు వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మని ఏం చేశారు? ఆయన చేసినటువంటి ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అయిన త్రిగుణాల మాయ చేత వాళ్ళందరూ కూడా ఏం చేశారు? మరి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక నింద చేశారు, పాపపు యోనులలోకి వెళ్ళిపోయారు. మరి ఘోరమైనటువంటి చావు చనిపోయి తర్వాత మరి పాపపు యోనులలోకి కూడా వెళ్ళిపోయారు. మరి ఇక్కడ వీలైనంత వరకు నీ వలన ఎవరికి కావాలని దోషము లేకుండా అందరికీ గనక మంచిగా మన వంతుగా మనం పరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నాన్ని గనక మనం ప్రారంభించి అందులో మనం ఎంత సక్సెస్ అయ్యాము అనేది భగవంతుడు చూస్తుంటారు. నీ మనసును ప్రతి క్షణం గమనిస్తుంటారు. నీ యొక్క ఆలోచన ఎప్పుడూ 10 మందికి శ్రేయస్సును కలిగించడం పట్ల నీ మనస్సు ప్రవర్తిస్తుందా, లేకపోతే కొంతమందికి ద్రోహం జరగాలని నీ మనస్సు ఆలోచిస్తుందా అని పరమాత్మ ప్రతి క్షణం నీ మనస్సును గమనించి నీ మనసు గనక గొప్పగా ఉంటే నీకు అత్యధిక సంఖ్యలో అందరి చేత నీకు ఆశీర్వాదం కలిగేలాగా ఆ పరమాత్మ ఏం చేస్తారు? నీతో మంచి మంచి పనులు చేయిస్తారు. అందరి ఆశీర్వాదం నీకు వచ్చేలాగా చేస్తుంది. అంటే అంతటా భగవంతుడున్నారన్నప్పుడు నువ్వు అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు తెలుసుకుంటున్నావంటే పరులకు అపకారం చేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎవరిని తక్కువ చేసేటటువంటి ఆలోచన ఉండకూడదు. వీలైనంత వరకు మనం ఒక చోటకు వెళ్ళామంటే ఎంత గొప్పగా వాళ్ళని మనం గౌరవించాలో అంత గొప్పగా గౌరవించినప్పుడు మనకి భగవంతుడు ఏం చేస్తారంటే పరమాత్మ సౌదాన్ని పొందడానికి కావలసిన ఆశీర్వచనం అందరి చేత చేయిస్తారు. అందరి చేత చేయించబడిన ఆశీర్వచనం నువ్వు బ్రహ్మము కావడానికి కావలసిన యోగ్యత నీకు అవుతుంది. కాబట్టి ఆత్మవంతుడివి కావాలి అంటే సమస్త వేదముల యొక్క సారము ఏదైతే ఉందో ఆ సారమంతా కూడా బ్రహ్మనిష్ఠుడిలో ఉంటుంది. నువ్వు బ్రహ్మనిష్ఠుడిగా అవటానికి అంతటా ఉన్నటువంటి బ్రహ్మమునకు నీ వంతుగా సహకరించే ప్రయత్నం చెయ్యి. నేను నీకు ఏ పనైతే అప్పచెప్పానో ఆ పనిని చేయడంలో నిస్వార్థంగా ఫలితాన్ని నాకు అప్పచెప్పి నువ్వు ఆ కర్మను చేసినప్పుడు నన్ను పొందుతావు అని చెప్పేసి మరి బ్రహ్మనిష్ఠుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అంటే దోసెడు నీళ్లు తాగితే మరి నీ యొక్క దాహం తీరటానికి నీ బావి నీళ్లు సరిపోయినట్టు నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది నువ్వు ఆత్మగా నిలబడటానికి ఇక్కడ నువ్వేం చేయాలి? భగవంతుడు చెప్పిన ప్రతి ధర్మము నీదేనండి. ఇక్కడ భగవంతుడు నీకున్నది ఒక్క మంత్రమే అంటాడు. తర్వాత నువ్వు తెలుసుకునేది ఒక్కటే అంటాడు. అందరు అనుకుంటున్నారు మంత్రం స్మరణ చేస్తే సరిపోతుందండి అంటున్నారు. ఆ మంత్ర స్మరణలోనే సమస్తము దాగి ఉందండి. బ్రహ్మనిష్ఠుడు చెయ్యవలసిన కర్మ ఏంటంటే ఏ స్థితికైనా అంటే ఒక ఏమంటారు ఒక తక్కువ స్థాయిలో పని చేయడానికైనా నువ్వు సిద్ధపడాలి. ఒక గొప్ప స్థాయిలోనైనా నువ్వు పని చేయడానికి ఏ పని చేయడానికైనా సందేహం లేకుండా ఉన్నవారే బ్రహ్మనిష్ఠుడు. ఆ స్థితిలో నువ్వు నిలబడినప్పుడు భగవంతుణ్ణి చేరుకుంటావని నువ్వు ఆత్మ
నిష్ఠుడిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రేపు మనం కర్మ ఎలా చేయాలో చెప్తారండి. ఎటువంటి కర్మ చెయ్యాలి అనేది దాని గురించి రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.